ఇది మా యొక్క అభిప్రాయం అండి. రెండోది, ప్రధానంగా మీ అందరూ మా దృష్టికి తీసుకొచ్చింది కానీ మంత్రివర్యులు కానీ మిగతా వాళ్ళు కానీ మేము కానీ సంతోషించేది, ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజలు అయితే అభిప్రాయాలు తెలియజేశారు వాటినే ఖచ్చితంగా మీరు అన్ని జిల్లాలు వచ్చిన తర్వాత వాటి మీదనే రివ్యూ చేసి వాటినే తీసుకుంటే ఈ ప్రభుత్వం మరింత కాలం భవిష్యత్తులో కూడా కొనసాగిద్దని, ఈ పద్ధతిలో మనం అందరం ముందుకు పోవాలని చెప్పేసి రైతుల తరఫున మీ అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సార్. ధన్యవాదం అండి. నెక్స్ట్ వేంసూర్ మండలం నుంచి కాసర చంద్రశేఖర్ రెడ్డి గారండి. కాసర చంద్రశేఖర్ రెడ్డి గారు. సభకి నమస్కారం అండి. మంత్రివర్యులందరికి కూడా నా నమస్కారం. వెంసూరు మండలం అడసర్లపాడు గ్రామం, కాసర చంద్రశేఖర్ రెడ్డి అండి నా పేరు. ఈ మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసా పథకం ప్రవేశపెట్టి మన రైతులందరూ అభిప్రాయం తీసుకుంటున్నందుకు ప్రభుత్వం తరఫున అందరికీ ధన్యవాదాలండి. ఈ రైతు భరోసా పథకాన్ని సమర్థవంతంగా చిన్న సన్నకారు రైతులకి అమలు చేయాలని కోరుకుంటున్నాము. మరియు సాగులో ఉన్న భూములకు మాత్రమే ఇచ్చి గుట్టలు, వాగులు, వంకలు, రియల్ ఎస్టేట్ భూములు కొన్ని లక్షల ఎకరాలకి దుర్వినియోగం అయింది గత ప్రభుత్వంలో. ఆ ధనాన్ని కూడా రైతులకి వాటి నుంచి మినహాయించి మిగతా వ్యవసాయ పనిముట్లు కానీ జింకు కానీ ఈ సబ్సిడీలకు కూడా ఉపయోగించాలని మా రైతులందరి తరఫున మా రాష్ట్ర వ్యవసాయ మంత్రి వర్యులకి బట్టి విక్రమార్క గారికి, శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. నెక్స్ట్ కార్లపూడి భద్రకాళి గారండి, గుర్రలపాడు ఖమ్మం రూరల్ మండలం అండి. చిన్న కారు రైతులకి ఒక 5 ఎకరాల లోపు వాళ్ళకి ఇస్తే బాగుంటుందన్న. మ్యామ్ సార్ కార్లపూడి భద్రకాళి గారు సార్. నెక్స్ట్ ఎన్కేపల్లి నుంచి దండ నరసింహారావు గారండి. సమావేశానికి నమస్కారం అండి. మాది నల్లగొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామం. నా పేరు దండా నరసింహారావు. సేద్యం చేసేటువంటి వ్యవసాయ భూమి ఎంతైతే ఉంటుందో మొత్తానికి కూడా ఈ రైతు భరోసా పథకం ఇవ్వాలనేది నా అభిప్రాయం అండి. ధన్యవాదాలు. ఇంకొక రైతు నాయకులండి, మాచినేని రమేష్ గారండి. మాచినేని రమేష్ గారండి. ఫస్ట్ రో అండి మైక్. సభకు నమస్కారం. ఈరోజు ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం ఈ యొక్క రైతాంగం అభిప్రాయ సేకరణ చేపట్టిందో దీన్ని మంత్రివర్గ ఉపసంఘాన్ని అభినందిస్తున్నాం. ప్రత్యేకంగా ఏదైతే రైతు భరోసా ఏదైతే ఉందో ఇది సాగు చేసిన రైతులందరికీ ఇవ్వాలనేది మా యొక్క డిమాండు. అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించి ఇందాక మంత్రివర్యులు తుమ్మల గారు చెప్పారు, కౌలు రైతులకు ఏ రకంగా న్యాయం చేస్తే బాగుంటుందని. కౌలు రైతులకు సంబంధించి వాస్తవంగా 2011లోనే కౌలు రైతులకి చట్టం చేశారు. వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇచ్చి రుణాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాగే మళ్ళీ తిరిగి గ్రామ సభల ద్వారా వాళ్ళని గుర్తించి వాళ్ళకి రుణాలు ఇవ్వాలి. అదేవిధంగా రైతు భరోసా కూడా రైతులతో వాళ్ళకి కూడా రైతు భరోసా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అట్లాగే ఇవి ఇందాకనే రైతులకు సంబంధించి ప్రధానంగా మీడియాలో వస్తుంది అంటే ట్యాక్స్ పేయర్స్ కానివ్వండి, లేదు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేసిన వాళ్ళకి వీళ్ళకి రాదు అని చెప్పి. కానీ వాస్తవంగా చూసుకుంటే ఈ ట్యాక్స్ పేయర్స్ అనేటోళ్ళు చాలామంది రైతాంగంలో కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి రైతులకు సంబంధించి పాస్ పుస్తకాలు ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ ట్యాక్స్ పేయర్స్ అనేది లేకుండా మినహాయించాలనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అట్లాగే రేషన్ కార్డు కూడా తెల్ల రేషన్ కార్డు పెడతామని చెప్పి కూడా అన్నారు. మనం చూసాం గత 10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. అందుకనే రేషన్ కార్డుకి లింక్ పెట్టకుండా ఇవాళ చాలా మందికి రేషన్ కార్డు లేదు. ఆనాడు రేషన్ కార్డు కూడా ఇంటి ముందు మోటార్ సైకిల్ ఉంటే, ట్రాక్టర్ ఉంటే,
లేకపోతే ఇంకొక బండి ఉంటే ఇవన్నీ రేషన్ కార్డులు తీసేసిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి తెల్ల రేషన్ కార్డు నిబంధన కూడా ఉండొద్దు అనేది ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకురావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా గతంలో దీనికి కూడా రైతు బంధుకు సంబంధించి కూడా గతంలో ఈ రిజిస్ట్రేషన్ శాఖకి అట్లాగే రెవెన్యూ శాఖకి సమన్వయం లేకపోవటం భూములు అమ్ముకున్నా కానీ 2 సార్లు ఇద్దరికి వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఒకసారి భూమి అమ్మినా దాన్ని మ్యూటేషన్ లేకపోవటం, లేకపోతే పాస్బుక్ల నుంచి తీసివేయకపోవటం, దీనివల్ల కూడా 2 సార్లు వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి అట్లా లేకుండా వాళ్ళు రిజిస్ట్రేషన్ శాఖ అట్లాగే రెవెన్యూ శాఖ సమన్వయంతో ఒక్కళ్ళకే వర్తించేటట్టు కూడా చూడాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే రియల్ ఎస్టేట్ భూములు కానివ్వండి, బీడు భూములు కానివ్వండి, అదేవిధంగా మిగతా పోడు భూములు కానివ్వండి, ఇలాంటి భూములకు చాలా వచ్చింది. ఇవాళ చిన్న సన్నకారు రైతులు ఎవరైనా ఉన్నారంటే 5 ఎకరాలు 10 ఎకరాలు 15 ఎకరాలు ఉంటే వాళ్ళు భూములు సేద్యం చేసుకుంటున్నారు. కానీ 1000 ఎకరాలు ఉన్నోళ్ళు 100 ఎకరాలు ఉన్నోళ్ళు పడవలు పెట్టుకునే ఉన్నారు. ఆ గుట్టలు పోడు భూములు ఇవన్నీ ఉన్నాయి. వీటికి కూడా రైతు బంధు వస్తున్న పరిస్థితి ఉంది. వాటందరికీ కూడా మినహాయించాలి. వాస్తవంగా ఎవరైతే భూమిని సేద్యం చేస్తారో వాళ్ళకి కనుక ఇస్తే ఖచ్చితంగా ఈ పథకాన్ని సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి కూడా మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఈ రకంగా అమలు చేసేదానికోసం ఈ సూచనలు పరిగణలోకి తీసుకోవాలని నా ద్వారా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదం రమేష్ గారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ మండలం నుంచి జ్ఞాపనలేని ప్రసాద్ గారండి, జి ప్రసాద్ గారండి, పాల్వంచ నుంచి. నెక్స్ట్ వివి పాలెం నుంచి భూక్య చిన్న గారండి, షేక్ గారండి. భూక్య చిన్న గారు ఉన్నారా? నెక్స్ట్ స్వర్ల రమేష్ గారండి, కొన్నిచెర్ల మండలి నుంచి అండి. వేదికపై ఉన్నటువంటి మంత్రివర్యులు, అధికారులు, అతోటి రైతులకు ముందుగా అభినందనలు. డైరీ ఫామ్కి గత ప్రభుత్వం సహకరించిందండి, గేదెలు ఇచ్చి ప్రోత్సహించింది. అదేవిధంగా ఇప్పుడు కూడా సహకార సొసైటీల ద్వారా డైరీ ఫామ్కి సహకరించినటువంటి పరిస్థితి ఉన్నారు. వాళ్ళు ఆ గేదెలు మేపుకోవాలంటే కొంత బీడు భూమి కావాలి కాబట్టి ఒక మినిమం ఎంతని కేటాయించి ఆ 1-2% మంది రైతులు ఉంటారు ఓన్లీ, అంతవరకు కూడా వాళ్ళకు కూడా 500 వర్తింపు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. దాంతోపాటుగా వ్యవసాయం చేసుకునేటటువంటి కౌలుదారులు కూడా వర్తింపు చేస్తూ అట్లాగని చెప్పి వ్యవసాయం చేయనటువంటి రైతులకి కోత విధించకుండా, ఎందుకంటే పట్టాదారులు కూడా ఆ భూమి మీద పెట్టుబడి పెట్టి డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బోర్లు వేయడం కానీ, పైప్ లైన్లు వేసుకోవడం కానీ, లేదా ఒక టిప్పు మట్టి తోవాలంటే బలం కోసం 500 నుంచి 1000 రూపాయలు ఒక ట్రాక్టర్ ట్రిప్ అవుతా ఉంది. ఆ భూమిని డెవలప్ చేయాలంటే ఆ రైతు పెట్టుబడి కూడా అవసరం కాబట్టి రైతు కూడా కోత విధించకుండా ఇవ్వాల్సిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటుగా ఒక రైతుకి మినిమం ఎంతున్నా కానీ ఒక 10 ఎకరాల వరకు ఇవ్వాల్సిందిగా రైతుల తరఫున కోరుతా ఉన్నాం.
రైతు మిత్రులందరికీ కొంతమంది రైతులు మాట్లాడేటప్పుడు ముఖ్య చిన్నా గారు కానీ ఆచార్య రమేష్ గారు కానీ ఇంకా కొంతమంది రైతులు ఈ రైతు బంధు సంబంధించి రైతు భరోసా సంబంధించి కౌలు రైతులు కూడా ఇవ్వాలని సూచనలు చేశారు. కౌలు రైతులకు కూడా ఇవ్వాలని మీరు చేసిన సూచనను అమలు చేయడానికి పట్టదారులుగా ఉన్న రైతులు ఎవరికైతే కౌలుకి ఇస్తా ఉన్నారో వాళ్ళకి మా భూమి ఈ సంవత్సరం నేను కౌలుకి ఇచ్చాము, ఈ పంట భరోసా ఏదైతే ఇస్తా ఉన్నారో అది వారికి ఇవ్వటానికి మాకేం అభ్యంతరం లేదని రైతులు రాసి ఇస్తే తప్ప చూడండి వినండి ఇస్తే తప్ప ఎవరికి ఇవ్వాలనేది దాన్ని లెక్క కట్టడం కూడా కష్టం. ఒక్క నిమిషం గాంధీ కూర్చోం. సో దానికి నేనేమంటున్నంటే ఆ కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పినప్పుడు దాన్ని ఎలా చేస్తే కూడా బాగుంటుందో రైతులుగా మీరు సలహా సూచనలు చేస్తే దాన్ని ఇబ్బంది లేకుండా రూపకల్పన చేస్తామని మీ సలహా అడగటం కోసం అడుగుతూ ఉన్నది. దయచేసి దాన్ని కూడా చెప్పాల్సింది కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. అవకాశం వస్తుందండి అందరికీ. కొంచెం కూర్చోండి దయచేసి. అందరితో మాట్లాడిస్తాం, కంగారు ఏం లేదు. నెక్స్ట్ సత్తుపల్లి నుంచి కొప్పుల నరేందర్ రెడ్డి గారండి, సత్తుపల్లి నియోజకవర్గం అండి. తప్పక నమస్కారం అండి. నా పేరు కొప్పుల నరేందర్ రెడ్డి, కొప్పూరు అంటే కొత్తల మండలం. రైతు బంధు దానికి సంబంధించి రైతులను లాభం చేయడం చాలా ఉల్లాయకం అండి. ఇది గౌరవనీయుల మంత్రివర్యులు ఉన్నారండి, కొంచెం సైలెన్స్ అండి. రైతులు మొత్తాన్ని అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. రెండోది ఏంటంటే ఈ కౌలుకి ఇచ్చే రైతుల విషయంలో ఈ దగ్గర పెట్టుకుని మాట్లాడు. బోనస్ అనేది వాళ్ళకి కౌలు చేసిన రైతులకి ఇప్పించి కౌలు అనేది ఇక్కడికి ఇస్తే బోనస్ అనేది రైతుకి ఇస్తే బాగుంటుంది నా యొక్క ఇదండి. వరికి ఒకదానికే సన్నోట్లకే బోనస్ వస్తుంది, మరి మిగతా పంటలు కౌలు రైతు ఏమవుతుంది? అందుకని మిమ్మల్ని పరిష్కారం అడుగుతున్నాం తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది కాదు. కౌలు రైతుకి నా లాభం చేయాలంటే ఏ పద్ధతిలో చేయాలని మినిస్టర్ గారు అడిగారు, దానికి సూచన చేయండి. నెక్స్ట్ ఇంకొక రైతు నాయకులండి, భాగం హనుమంతరావు గారండి. భాగం హేమంతరావు గారండి, క్షమించండి, హేమంతరావు గారండి. హేమంతరావు గారు కూడా రైతు. చెప్పండి. గౌరవ మంత్రివర్గ ఉపసంఘ కన్వీనర్ గారు బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు, అధికారులు, రైతు సోదరులందరికీ నమస్కారం. ఇది ఇందాకనే మంత్రి గారు చెప్పినట్టు ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇప్పుడు రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ ఇది. దీని మీద ముందుగా ప్రభుత్వం ఏకపక్షంగా కాకుండా అందరి అభిప్రాయాలు తీసుకోవాలనేటువంటి నిర్ణయం చేయటం, దీన్ని మేము స్వాగతిస్తూ ప్రభుత్వాన్ని అభినందిస్తా ఉన్నాం. కాకపోతే ఇందులో ప్రభుత్వం ఈ సమస్యని వివాదాస్పదం చేయకుండా దీన్ని ఎంత త్వరితగతిన పరిష్కారం చేస్తే అంత మంచిదని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని సూచిస్తా ఉన్నా. ముఖ్యంగా ఒక విషయంలో గత ప్రభుత్వం రైతు భరోసానే లేకపోతే రైతు బంధు అని చెప్పారు. అదే సర్వరోగ నివారణి, దాంతో మొత్తం రైతులంతా రాజులైపోతున్నామని ప్రచారం చేశారు. దానివల్లనే ఇవాళ పెద్ద నష్టం వచ్చింది. ఎందుకంటే గతంలో అమలయ్యేటువంటి అన్ని పథకాలు ఇందాక చాలా మంది రైతు మిత్రులు చెప్పారు. విత్తనాలకు ఇచ్చేటువంటి సబ్సిడీని ఎత్తేశారు, ఇన్పుట్ సబ్సిడీలను ఎత్తేశారు, యంత్ర పరికరాలు ఇచ్చే సబ్సిడీ ఎత్తేశారు, డ్రిప్ ఇరిగేషన్కి ఇచ్చేటువంటి సబ్సిడీలు ఎత్తేశారు, అన్ని రకాలు. చివరికి పంటల బీమా పథకం కూడా రాష్ట్రంలో అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. లేదా రైతులకి గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు 0% ఇంట్రెస్ట్కి వడ్డీలు రుణాలు ఇచ్చేది.
ఇది కూడా తీసేశారు. 3% సెంట్రల్ గవర్నమెంట్, 4% స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది పూర్తిగా తీసేశారు. దీనివల్ల అందరూ కూడా ఏదో రైతు బంధుతోటి అంతా అయిపోద్ది అనేటువంటి ప్రభుత్వం ఇప్పుడు కూడా దాన్ని అదే పరిష్కారం అని చూడకుండా మిగిలినటువంటి పథకాలు, ముఖ్యంగా క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా ఇప్పటికే వ్యవసాయ మంత్రి గారు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, దాని మీద స్టడీ చేస్తుండ్రు. త్వరితగతిన పంటల బీమా పథకాన్ని అమలు చేసే దానికోసం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాం. ఇంకోటి ముఖ్యంగా ఎన్ని ఎకరాలు రైతులకు ఇవ్వాలి, ఇది ఎవరికి వాళ్ళు గ్రామాల్లో కూడా ఇప్పటికి మేము కూడా మా రైతు సంఘం తరఫున అనేక గ్రామాల్లో సమావేశాలు పెట్టి రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం. రకరకాల ఇది వస్తుంది. కొంతమంది చిన్నకారు సన్నకారు, ఇవాళ సన్నకారు రైతు అసలు ఎన్ని ఎకరాలు అయితే చిన్న సన్నకారు రైతు అనేది కూడా ఎంత వ్యవసాయం ఎక్కువ చేస్తే అంత నష్టం వస్తుంది రైతుకి, ఎన్ని ఎకరాలు ఎక్కువ చేస్తే అంత. ముఖ్యంగా ఒకటి అందరికీ ప్రభుత్వ ఆలోచన, గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం పడావు భూములు దాదాపు రాష్ట్రంలో 1,53,00,000 ఎకరాలకి రైతు బంధిస్తే అందులో 25 లక్షల ఎకరాలు రియల్ ఎస్టేట్ భూములు లేదా కాలేజీలు పెట్టుకొని ఎకరాలు ఉంటే అవి కూడా పట్టా భూములుగా ధరణిలో పాస్బుక్లో ఉంటే వాళ్ళందరికీ ఇచ్చారు. ఇప్పుడు అది ఆ రాళ్లకి రప్పలకి రియల్ ఎస్టేట్ భూములు ఆ 25 లక్షల ఎకరాలు ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. దాన్ని తీసేస్తే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి కూడా అదనపు భారం పడకుండా ఉండేటువంటి అవకాశం. దాన్ని తీసేసి దానికోసం రైతులందరికీ కూడా ఏకాభిప్రాయం ఉంటుంది. అందుకని దాన్ని త్వరితగతిన దాన్ని తీసేయచ్చు. ప్రభుత్వం దగ్గర లెక్కలు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇవాళ మిగిలినటువంటి సాగు చేసేటువంటి భూములన్నిటికీ కూడా ఇచ్చేదానికోసం అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఎన్ని ఎకరాలు అనేదానికి డెఫినేషన్ కూడా ఇప్పుడు మన ఇండియాలో 5 రకాలుగా భూమిని వర్గీకరణ చేశారు. 1 హెక్టార్ లోపు ఉన్నటువంటి వాళ్ళని, అంటే 2 ఎకరాలన్నరకి లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ మార్జినల్ ఫార్మర్స్ అని, 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు చిన్నకారు రైతులని, 10 ఎకరాల వరకు సెమీ మీడియం అని, 25 ఎకరాల వరకు మీడియం అని, 25 ఎకరాలు పైన ఉన్నటువంటి వాళ్ళని బిగ్ ఫార్మర్స్ అని ఒక వర్గీకరణ ఆర్బీఐ నామ్స్ లో కూడా ఉన్నది. అందుకని దీని మీద ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చి ఎక్కువ మంది చిన్న సన్నకారు రైతులకి న్యాయం జరగాలి, అందులో ఎవరికి ఇది లేదు. చిన్న సన్నకారు రైతు కంటే మిగిలినటువంటి సాగు చేసేటువంటి భూములకి ఆ పడావు భూములు తీసేసి మిగిలిన వాటన్నిటికీ ఇచ్చేదానికోసం ప్రభుత్వం ఆలోచన చేస్తే ప్రభుత్వానికి కూడా మీరు ఇచ్చినటువంటి హామీకి రైతులకు ఇప్పటికే ఒక నమ్మకం దానివల్ల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా ఆలోచించమని చెప్తున్నాం. ఇంకొకటి ఏ విధంగా పడావు భూములకి వాటన్నిటికీ ఎట్లా ఇచ్చారో ధరణిలో ఎక్కేదానికి, ధరణిలో ఎక్కనటువంటి భూములు ఉన్నాయి. నిజంగా సాగు చేసుకున్న 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ధరణిలో ఎక్కలే గత ప్రభుత్వంలో. అందుకని రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా ఉన్నారు. ఆ ధరణిలో ఎక్కనటువంటి భూములకి ఇప్పటికీ చాలా ఆ రైతు బంధు అందక నష్టపోయారు. అందుకని ఇప్పుడు రైతు భరోసాకు ముందు ఆ ధరణిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎక్కించి త్వరితగతిన వాళ్ళకు కూడా రేపు వచ్చేటువంటి ఆ పథకాన్ని వర్తింపజేసేదానికోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రధానంగా ఇంకొక ప్రధానమైనటువంటి ఇది కౌలు రైతులకు సంబంధించి ఇప్పుడు మంత్రి గారు బట్టి గారు కూడా చెప్పారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ 30% మంది కౌలు రైతులు ఉన్నారు. 40 ఓకే, ఇంకో లెక్క 40%, అంటే దాదాపు 25 నుంచి 30 లక్షల మంది రైతులు ఉంటారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. గతంలో కూడా రైతుల ఆత్మహత్యల్లో కూడా ఎక్కువ మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో చూసాం. మన ఖమ్మం జిల్లాలో కూడా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా అలాంటి ఘటనలు చాలా వచ్చినాయి. అందుకని ఇవాళ కౌలు రైతులకి ఇవాళ పట్టా భూములు రైతులకు తీసేసి కౌలు రైతులకి ఇవ్వాలంటే ఇది సమస్య. రాసియమంటే ఇది ప్రాక్టికల్గా వచ్చేటువంటి సమస్య. ఏ రైతు కూడా మీకు రైతు బంధు కోసం నేను రాసిస్తున్నటువంటి ఇదైతే రాదు, ఇవ్వరు. అందుకని దానికి పరిష్కార మార్గంగా ఒకటి ఉన్నటువంటి ఇప్పుడు ఈ పడావు భూములకు ఇచ్చేటువంటి ఏదైతే ఉందో దాన్ని మిగిలినటువంటి దాన్ని కొంత కౌలు రైతులకు సాయం చేసే దానికోసం అవకాశం ఉంటుంది. దాంతోపాటు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కౌలుదారులను గుర్తించి 2011 చట్టం కూడా తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం కౌలుదారులను గుర్తించేటువంటి ఒక ప్రాసెస్ కూడా ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారం గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళకి రుణాలు ఏదైనా వీలైతే వడ్డీ లేనటువంటి రుణాలు ఇచ్చేదానికోసం ఇందాక వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్టు ఇప్పటికీ ఒక పంటకే బోనస్ ప్రకటించింది ప్రభుత్వం, వరి సన్న వడ్లకు సంబంధించి. మిగిలినటువంటి పంటలకు కూడా కొంత బోనస్ ఇస్తే ఆ బోనస్ని కౌలు రైతులకు ఇస్తే వాళ్ళకు కొంత న్యాయం చేసినటువంటి వాళ్ళం అవుతాం. ఆ వైపుగా ఈ రైతు భరోసాకు సంబంధించి కూడా కౌలు రైతులకి ఇచ్చేదానికోసం, ఎందుకంటే ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది గతంలో వరంగల్ డిక్లరేషన్లో కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పారు. కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేసేదానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ, అందుకని ఇప్పటికే
ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోటి, ఎందుకంటే ప్రజల ధనం దుర్వినియోగం కాకుండా సక్రమంగా రైతాంగానికి అందించేటువంటి దానికోసం ఇటువంటి ప్రజాభిప్రాయాలను సేకరణ చేసి ఇద్దామని చెప్తారు. కాకపోతే ఇప్పటికే వ్యవసాయ సీజన్, ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది కాబట్టి దీన్ని త్వరితగతిన అసెంబ్లీ సమావేశంలో దాన్ని ఇంకా లోతుగా చర్చించి అన్ని జిల్లాల అభిప్రాయం, అన్ని వర్గాలు తీసుకొని దీన్ని సాగు చేసేటువంటి భూములందరికీ, సాగుదారులందరికీ కూడా తీర్చేదానికోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. మన బయ్యారం గార్ల ట్యాక్స్ చైర్పర్సన్ గారు గౌరవ మధుకర్ రెడ్డి గారు. సభాధ్యక్షులు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసినటువంటి డిప్యూటీ సీఎం భట్టి గారికి, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కుమారేశ్వర గారికి, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో పాటు ఉన్నతాధికారులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమాలు తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయం. మరి ఈ కార్యక్రమంలో భాగంగా గత 3వ తారీఖు మా పిఎస్ఎస్లో కూడా అభిప్రాయ సేకరణ పెట్టినప్పుడు రైతులందరూ కూడా రకరకాల అభిప్రాయాలు వెలువరించారు. కొంతమంది 5 ఎకరాలకు ఇస్తే బాగుంటుంది, కొంతమంది 10 ఎకరాలకు ఇస్తే బాగుంటుంది అన్నారు. దాంతోపాటు కౌలు రైతులందరూ కూడా ఇవ్వాలని చెప్పి మీకు తెలియపరుచుకుంటూ, మా ప్రాంతాల్లో ఉండబడినటువంటి మేజర్ సమస్య ఏంటంటే ట్రైబు, నాన్ ట్రైబు అనేది ఉన్నది. చాలా మంది పోడు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పోడు పట్టాలు లేవు నాన్ ట్రైబుకు. మరి వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా రైతు భరోసా రావాలని చెప్పి తమ ద్వారా మరి దానికి సంబంధించిన 3 మంత్రులు కూడా ఇక్కడనే ఉన్నారు. ఈ జిల్లాకు సంబంధించిన మీరు కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వారు కాబట్టి ఆ ప్రాంతంలో ఉండబడినటువంటి నాన్ ట్రైబ్ రైతులకు కూడా, పట్టాలు లేనటువంటి రైతులకు కూడా రైతు భరోసా కల్పించాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా కౌలు రైతులకు కూడా మరి వ్యవసాయ శాఖ అధికారి కానీ ఎంఆర్ఓ గారితో కమిటీ వేసి గ్రామంలో గ్రామసభ పెట్టి ఏ గ్రామంలో ఏ రైతు కౌలు రైతు లేదా ఏ రైతు పట్టాదారు, ఆయన ఎక్కడ స్థిరపడ్డాడు, ఆయన భూమి ఏ రైతు కౌలుకి ఇస్తాడు అనేది గ్రామసభ ద్వారా తెలుసుకొని కౌలు రైతుకు కూడా ఇస్తే బాగుంటుంది. అలా వీలు కానప్పుడు నాకంటే ముందు మాట్లాడిన పెద్దలు మరి పంట మీద బోనస్ ఇవ్వాలని చెప్పారు. ఆ విధంగా ఇచ్చినా కూడా బాగానే ఉంటుంది. కాబట్టి మరి మా ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబ్స్ కాకుండా నాన్ ట్రైబ్ కూడా న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి తమను కోరుతా ఉన్నాం. ధన్యవాదాలండి. చంద్రకొండ మండలం నుంచి మాలోత్ బొజ్జనాయక్ గారు. గౌరవనీయులు ఈ యొక్క రైతు సూచనలు, సలహాల కోసం కూర్చున్న మంత్రులకు, కలెక్టర్లకు, మా తోటి రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు రైతులకు ఎంత ఇచ్చినా తప్పులేదండి. రైతు ఎప్పుడు కూడా ఇంకా కష్టాల ఊపిలోనే వెళ్తా ఉన్నాడు. ఇందాక మన వాళ్ళు మిత్రులు చెప్తా ఉంటే ఎంత ఎక్కువ చేస్తే అంత నష్టం వస్తుందని, మరి అనేక రకాలుగా పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చే టైంలో కూడా ఒక తుఫాన్ లాంటిది వస్తే రైతు కష్టం అంతా కూడా వరిలో పోతుంది. అలాగే మిర్చి పంట అయితే పోయిన సంవత్సరం చాలా బాధాకరం. చాలా మంది రైతులు నష్టపోయారు పూర్తి స్థాయిలో. 1 ఎకరానికి 2 క్వింటాలు 3 క్వింటాలు వచ్చే సందర్భం. 1 ఎకరానికి 1 లక్ష నుంచి 1.5 లక్షల దాకా పెట్టుబడి అవుతా ఉంది. అలాగే పత్తిలో కూడా మార్కెటింగ్ కూడా చాలా తక్కువ ఉంది. ఈ సంవత్సరం ఇంకా తక్కువ కనబడతా ఉంది. మీ ఉద్దేశం ఏంటంటే ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుంది, రైతుల ద్వారా తెలుసుకుందామనే ఉద్దేశంగా మీరు యొక్క సమావేశం ఏర్పాటు చేశారని అనుకుంటా ఉన్నాం. కానీ చిన్నకారు రైతు వ్యవసాయం చేసేవాడు మాత్రం పక్క ఎక్కువ శాతం
5 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఖచ్చితంగా రైతు వ్యవసాయం చేస్తా ఉన్నాడు. 20-30 ఎకరాలు ఉన్నాడు వారి యొక్క చేతగాక వాళ్ళ యొక్క కష్టం చేయలేక రైతులకి కౌలుకి ఇస్తా ఉన్నారు. కాబట్టి మీరు ఈ సన్నకారు చిన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకొని మీరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇంకోటి విషయం ఏంటంటే కౌలు రైతులు మాత్రం ఇవ్వటానికి కాగితం రాయడానికి ముందైతే రైతు భయపడుతున్నాడు. ఇది మాత్రం స్పష్టం. ఇది ఏజెన్సీలో పూర్తిగా రైతు వామ్మో రాస్తే మళ్ళీ దొరుకుతాడేమనే భయం మాత్రం ఖచ్చితంగా ఉందండి. రైతు కౌలు రైతుకు న్యాయం చేయాలని అందరూ అంటున్నాం. కానీ కౌలు రైతుకు ఎలా రైతు నష్టం కాకుండా ఆ యొక్క కౌలు చేసే రైతుకి నష్టం కాకుండా చూడాలంటే మీరు ఒక అవకాశం ఉంటే మీరు ఒక జీవో లాంటిది 1 సంవత్సరమే పరిమితం, ఈ యొక్క 1 సంవత్సరం పరిమితంకి ఆ కౌలు రైతుకి ఎటువంటి హక్కు లేకుండా ఆ యొక్క భూమిని షెడ్యూల్ చేసుకోండి. ఇక ఫ్రీ మైండ్ తో రైతు ఉండేటట్టుగా మీరేమైనా దయచేసి ఒక జీవో లాంటిది చేస్తే రైతు భరోసాగా రైతు ధైర్యంగా కాగితం రాస్తాడు. లేకుండా రైతు రాస్తారండి ఎవరైనా రాస్తారా? ఎవరు రాసేదానికి లేరండి. అని చేత అటువంటి ప్రభుత్వం ద్వారా ఒక భరోసా రైతుకు రావాలా, కౌలుదారికి న్యాయం చేయాలి. ఈ రకంగా మీరు చేస్తే చాలా సంతోషం. రైతుకు కూడా అప్పటిదాకా డబ్బులు పూర్తి స్థాయిలో పడకుండా మీరు ఫెర్టిలైజర్ షాప్ ద్వారా అక్కడ మందు కట్టాలు కానివ్వండి, ఫెర్టిలైజర్ షాపులు కానివ్వండి, ఆ ద్వారా ఆ రైతుకు వర్తించినట్టు చేస్తే ఆ డబ్బులు ఆగుతావు, ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుంది, రైతు కూడా మంచి జరుగుతుంది. మీరు ఇచ్చే డబ్బులు మళ్ళీ ఒకసారి చెప్తారా కౌలు రైతుకి ఎట్లా చేయాలనేది? మళ్ళీ ఒకసారి చెప్తారా? కౌలు రైతుకి ఎట్లా చేయాలని చెప్పారు, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తారా కొంచెం అర్థమయ్యేటట్టు? కౌలు రైతుకి ఇవాళ రైతు భయపడుతున్నాడు. ఒక అగ్రిమెంట్ లాగా రాస్తే నా భూమి ప్రమాదంలో పడిపోతుందని భయంతో మాత్రం రైతులు ఉన్నారు. మీరు దాన్ని రైతు మీదనే రుద్దకుండా రైతు ధైర్యంగా ఉండి ఒక కాగితం రాయాలంటే మీరు ఒక జీవో లాంటిది ప్రభుత్వం ద్వారా ఒక జీవో లాంటిది ఈ ఒక 1 year ఆ రైతు ఇవ్వవచ్చు. ఆ ఒక్క ఈ సంవత్సరం 1 సంవత్సరం ఆయన బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అంటే అతనికి రైతు భరోసా అదే కానివ్వండి, బెనిఫిట్ కానీ కష్టపడేవాడు కావాలి. ఎవరికి? కౌలు రైతు. నా భూమి ఎక్కడికి పోతుందని ఈ రైతులు ఉంటాయి. అది గిరిగా చేస్తే ప్రతి వాడు ఎవరికి ఇబ్బంది లేకుండా అయితే అది మీ చేతిలో ఉంది. అది మీరు అట్లా చేస్తే అందరూ కూడా సుభిక్షంగా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఒక జీవో ఇష్యూ చేయాలి. అలా చేస్తే మాత్రమే అదే ఏ సంవత్సరం ఆ సంవత్సరం అట్లా చేస్తే రైతుకి కౌలుదారికి భరోసా. ఓకే, థ్యాంక్ యూ. గౌరవ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారికి స్వాగతం. ఇప్పుడు నెక్స్ట్ మన దొండపాటి రమేష్ గారు మైక్ ఇవ్వండి ప్లీజ్. రైతు భరోసా అవగాహన సదస్సుని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర దయచేసి మంత్రులు బట్టి విక్రమార్క గారికి, తుమ్మల నాగేశ్వర గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, అధికారులకి, నాతో పాటుగా పాల్గొన్నటువంటి రైతు సోదరులకి, రైతులకు అందరికీ నమస్కారం. ఇప్పుడు ఎట్టుందంటే రైతు కౌలు రైతు అనేది కర్ర ఎరగొద్దు పాము సాగుదనేటువంటి పరిస్థితుల్లో వచ్చింది. గతంలో ప్రభుత్వం రైతుకి ఇచ్చేది, కౌలు రైతు ఈ సబ్సిడీలు ఉంటే కొంత పొందేవాళ్ళు, లేకపోతే రైతు వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ మీద కౌలు తగ్గించుకొని నీకు రైతు బంధు వస్తుంది కాబట్టి దీంట్లో నువ్వు సగం కౌలు తగ్గించుకోవాలనేటువంటి పద్ధతుల్లో కొద్దిగా అండర్స్టాండింగ్ మీద నడిచినాయి. ఇంతవరకు అలాంటి గొడవలు రాలేదు. అది కూడా ఒక అవగాహన తీసుకొచ్చుకోవాలి. దీన్ని స్థానికంగా ఉన్నటువంటి ఏవోలు ప్రధానంగా గుర్తించినప్పుడు కౌలు రైతు ఎందుకంటే ఒక పంట వేసి మళ్ళీ వాళ్ళు ఉండడు. ఎందుకంటే నేనైతే కౌలుకి ఇచ్చిన రైతులు, ఎందుకంటే అందరికీ తెలియజేస్తా ఉన్నాం, 10 సంవత్సరాల నుంచి కౌలుకి ఇస్తా ఉన్నాను. నాతో పాటుగా కౌలుకి ఇచ్చే రైతులు కూడా నేను చాలా మందిని కనుక్కున్నాను. అట్లాగే కౌలు తీసుకునేటువంటి కౌలుదారులు కూడా కనుక్కున్నాను. కౌలు తక్కువ ఇచ్చారు కాబట్టి ఆ రైతుకి రైతు బంధు ఇస్తున్నాను అని చెప్పేసి నిన్న మొన్న నాకు స్వయంగా కౌలు రైతులు చెప్పినటువంటి సందర్భం ఉంది.
అందుకని ఈ సమస్య కొద్దిగా బర్నింగ్నే ఉంది. ఇందాక హేమంతరావు గారు చెప్పినట్టు మా రైతు సంఘంలో కూడా చాలా వరకు దీనికి సుదీర్ఘంగా చర్చ చేస్తూ ఉన్నాం. అందుకని దీంట్లో మనం గత ప్రభుత్వం పెట్టినటువంటి కందిరీగలు తెట్టి దాన్ని లేపినాం. ఇప్పుడు ఇది ఎవరు కొడతాయో ఏం చేస్తాయో తెలియనటువంటి పరిస్థితిగా ఉంది. అందుకని రైతుగా మనం నిస్వార్థంగా కౌలు రైతుకి ఇచ్చే దాంట్లో తప్పులేదు. ఇందాక సోదరు కూడా చెప్పాడు, కౌలు రైతు పంట పండించుకోవాలంటే దానికి ముందు డెవలప్మెంట్ ఉండాలి. పంట బలం, భూమి బలంగా ఉంటేనే ఆ పంట పండే పరిస్థితి. అందుకని ఈ రైతు కూడా కొంత తన పెట్టుబడి పెట్టేటువంటి పరిస్థితి ఆ భూమి మీద కనపడతా ఉంది. అందుకని దాంట్లో రైతు కూడా ఇంత బలమైనటువంటి అభిప్రాయంతో కౌలు రైతుకి సపోర్ట్ చేస్తున్నప్పుడు అటు కౌలు రైతుకి ఇటు రైతుకి ఇబ్బంది లేని రీతిలో తీసుకోవాల్సిన అవసరం. అందుకని నా సూచన ఏంటంటే మనం అప్లికేషన్లో కూడా ప్రజా పాలన దరఖాస్తులో కూడా కౌలు రైతులకు 12,000 రైతుకు 15,000 అన్నప్పుడు ఇది క్లారిటీగా కనపడలేదు. అందుకని మీరు కూడా దానికి చెప్తా ఉన్నారు, కౌలు రైతు చేసుకునే వాడికి 12,000, కౌలు అసలు రైతు అయితే 15,000 రూపాయలు అని చెప్పి. అందుకని దీనికి నాకు ఇంతవరకు అర్థం కాని పరిస్థితుంది. నేననేది ఏంటంటే రమేష్ దొండపాటి రమేష్ చెప్పింది కరెక్ట్ గా వ్యవసాయ కూలీ అది ఇయర్లీ వ్యవసాయ కూలీకి ఇచ్చే కాదు, రైతు కౌలుదారు కాదు. అయితే ఈ కౌలు రైతులకు మాత్రం రైతుల నుంచి అనుమతి తీసుకొని కౌలు రైతులకి ఈ రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అనేటువంటిది నా బలమైన అభిప్రాయం. ఇది గ్రామ సభల్లో మనం దరఖాస్తు తీసుకుంటే రైతుల నుంచి, కౌలు రైతుల నుంచి చాలా త్వరలోనే, ఎక్కువ రోజులు కూడా పట్టదు కాబట్టి అసెంబ్లీ కట్ట ముందరనే దీన్ని సంబంధించిన అధికారులకి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నా. ఇంకో అభిప్రాయం, మనం రైతు బిడ్డలకి దాదాపు చదువుల నిమిత్తం బ్యాంకు లోన్ తీసుకునేటప్పుడు కొంత ట్యాక్స్ కట్టాలని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో కొంత తీసుకుంటా ఉన్నారు. అది ఇబ్బంది రాకుండా ఇన్కమ్ ట్యాక్స్ మినహాయించాలి. అట్లాగే తెల్ల కార్డు కూడా అందరికి రాలేదు, గత ప్రభుత్వంలో ఇవ్వలేదు కాబట్టి అది కూడా దాన్ని మినహాయించి సాగు చేసుకున్నటువంటి రైతులందరికీ ఈ రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ఇల్లందు నుంచి మెట్టల కృష్ణ గారు మైక్ ఉంది. సభకు నమస్కారం సార్. తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చేటువంటి మన అభివృద్ధిలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరి పరిగెత్తించే మరి అతిరథ మహారాజులు మన రైతుల ముందు కూర్చొని మన రైతుల సలహాలు సూచనలు అడుగుతున్నారంటే చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా మరి ఎమ్మెల్యే కూడా వచ్చి కనీసం రైతు సలహాలు సూచనలు అడిగిన దాఖలాలు లేవు. ఎందుకంటే సార్ గతంలో పెత్తందారులకే మరి ఈ రైతు బంధు అనేది వారికే ఎక్కువగా డబ్బులు ముట్టడం జరిగింది సార్. మరి పేద రైతు సోదరులకు చాలా మందికి అందలేదు సార్. వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడ్డారు సార్. ఈ రోజు పేద రైతులంతా మీ వైపే చూస్తున్నారు సార్. మీరు సాయం కోసం ఎందుకు చూస్తున్నారు సార్? గతంలో సాయం అందక వారి పెట్టుబడికి మరి ఏమి డబ్బులు రాక చాలా ఇబ్బంది పడ్డారు సార్. సార్ ఒకటే, మాది ఇల్లందు మండలం సార్. ఇల్లందు సొసైటీ చైర్మన్ నేను మెట్ల కృష్ణ సార్. మాది ఏజెన్సీ ఏరియా. మరి భూములు ఉన్నాయి కానీ పట్టాలు లేవు సార్. మరి ఎందుకంటే ఒక్కొక్కరికి 5 ఎకరాలు ఉన్నాయి, ఎకరం ఉంది, 10 ఎకరాలు ఉంది, 15 ఎకరాలు ఉంది. మరి లేని వారికి అసలు లేవు సార్. ఎందుకంటే గిరిజనులకు 25% మరి వారికి భూములు ఉండి కూడా వారికి పట్టాలు లేవు. గిరిజనేతలకే సార్ ఒక 5-10% తప్ప 90% మరి పట్టాలు లేని వారు ఉన్నారు సార్. ఎందుకంటే అలాంటి వారికి రైతు బంధు రాక, రైతు బీమా రాక, మరి గిట్టుబాటు ధర కూడా మనం అందియలేని పరిస్థితిలో ఉన్నాం సార్. ఎందుకంటే ఒక ఎకరం ఉన్న రైతు మరి ఎకరంతో పాటు ఒక 4 ఎకరాలు కౌలు చేసుకుంటూ ఉన్నారు సార్. మరి మనం గిట్టుబాటు ధరకు అమ్ముకునేటప్పుడు మరి ఆ ఎకరమే ఆన్లైన్ లో ఉంటుంది సార్. మరి ఎకరానికి మొక్కజొన్నలు వచ్చేసి మరి 30 క్వింటాలు మనం ఆన్లైన్ లో కొనుగోలు చేయడం జరుగుతుంది సార్. మరి ఆ ఎకరంతో పాటు ఇంకొక 4 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాడు సార్. 4 ఎకరాలు అంటే 4 ఎకరాలు ప్లస్ ఎకరం 5 ఎకరాలు.
అంటే 150 క్వింటాలు మరి మొక్కజొన్నలు సార్ నా కళ్ళ ముందు మన సొసైటీ అక్కడికి తీసుకొచ్చారు సార్ 150 క్వింటాలు. మరి ఆయన పేరు చూస్తే 1 ఎకరం ఆన్లైన్ అయి ఉంది, 30 క్వింటాలకే ఎలిజిబుల్ ఉన్నాడు. మరి కత్తిమ సరుకు మొత్తం మళ్ళీ ట్రాక్టర్ లో తీసుకొని బయటికి పోయి ప్రైవేట్ మార్కెట్ లో అలవసులలోకి అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నిజమైన రైతు, నిక్కచ్చమైన రైతు, కష్టపడే రైతు, వారికి న్యాయం చేయాలి సార్. మనం ఒక్కసారి ఆలోచించాలి సార్ ఇది. ఎందుకంటే ఈ పట్టాలు లేనటువంటి రైతులు చాలా మంది ఉన్నారు సార్, చాలా మంది నష్టపోతున్నారు. ఎందుకంటే సార్ పట్టా ఉన్న రైతుకి అదే పెట్టుబడి, పట్టా లేని రైతుకి అదే పెట్టుబడి. కానీ పట్టా ఉన్న రైతుకి కొన్ని హక్కులు ఉన్నాయి, పట్టా లేని రైతులకి హక్కులు లేవు. కాబట్టి ప్రతి ఒక్క పట్టా లేని రైతుకి 5 ఎకరాల వరకు పట్టా అయితే ఎవరికైతే ఉంటుందో ఆ పట్టాకి ఏవైతే హక్కులు ఉంటాయో ఆ హక్కులను పట్టా లేని రైతులకు కల్పించాలని చెప్పి మీ మంత్రివర్యులను కోరుకోవడం జరుగుతుంది సార్. ఎందుకంటే వారు ఎదురు చూస్తున్నారు సార్. గత ప్రభుత్వంలో వారికి ఎటువంటి న్యాయం జరగలేదు సార్. ఎందుకంటే వారికి పట్టా లేదు కాబట్టి రైతు బంధు లేదు, పట్టా లేదు కాబట్టి రైతు బీమా లేదు, పట్టా లేదు కాబట్టి గిట్టుబాటు ధర లేదు. మరి ఇవన్నీ మీరు గమనించి మీరు మరి చర్య తీసుకోవాలి సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు కౌలుకి నేను ఇస్తున్నాను సార్, వేరే వాళ్ళు తీసుకుంటున్నారు. మీరు కాగితం రాసియాలంటే వెనక ముందు ఆలోచించే పరిస్థితి. ఎందుకు ఆయనకు ఎందుకు కాగితం రాసియాలి, ఆయనకు ఎందుకు కౌలుకి ఇవ్వాలి? ఉదాహరణ సార్ మా ఏరియాలో 1 ఎకరం కౌలుకిస్తే 5,000 రూపాయలు వస్తాయి. ఇవాళ రైతు బంధు 15,000 రూపాయలు వస్తుంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకి కౌలుకి ఇచ్చేదానికంటే నేను 1-2 సాలివాలు దున్నుకొని కంది చల్లుకుంటా, అదే రైతు బంధు నాకు వస్తుంది అని చెప్పి ఆలోచనలు మరి రైతులు ఉన్నాం సార్. కాబట్టి కౌలుకి ఇచ్చేవారికి రైతు బంధు ఇవ్వాలి, కౌలు తీసుకున్న వారికి న్యాయం చేయాలి. మన వ్యవసాయ శాఖ ద్వారా గుర్తించాలి సార్. వ్యవసాయ శాఖ ప్రతి గ్రామంలో మరి కౌలుకి ఎవరు ఇస్తున్నారో, కౌలుకి ఎవరు తీసుకుంటున్నారో అది నోట్ చేయాలి సార్. అది నోట్ చేసి. ధన్యవాదాలు కృష్ణ గారు, నోట్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ రైతుకి పోదాం. మన భిక్షమయ్య గారు అశ్వాపురం నుంచి భిక్షమయ్య గారు. మాట్లాడమ్మా. 9 నుంచి 10 ఎకరాలు ఉన్నా కూడా 9 నుంచి 10 ఎకరాల లోపల ఉండాలని నా ఆలోచన సార్. అదేవిధంగా మన ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే మన ప్రభుత్వం ఏదైతే పెంచుతామని అనుకుందో రైతు బంధు విషయంలో అది కౌలు రైతుకి క్షేత్ర స్థాయిలో ఏఈఓ గారి దగ్గర నుంచి ఏఓ గారి దగ్గరికి అది నమోదు చేసుకొని ఆ పెంచే డబ్బుల్ని కష్టపడే రైతు కౌలు రైతుకి చెందాలని నా ఆలోచన సార్. మంత్రి గారికి ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే వ్యవసాయ శాఖ మంత్రి గారికి మన ప్రభుత్వం ఏదైతే పెంచుదామనుకుందో అది కౌలు రైతుకు చెందే విధంగా క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులతోటి కౌలు రైతులు గుర్తించి ఆ పెంచే డబ్బుల్ని కౌలు రైతుకు చెందాలని నేను కోరుకుంటున్నాను సార్ మనస్ఫూర్తిగా. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఖమ్మం రూరల్ నుంచి కళ్యాణ్ వెంకటరెడ్డి గారు. సభకు నమస్కారం. రైతు భరోసా సమీక్ష సమావేశానికి వచ్చినటువంటి రైతులకి పెద్దలందరూ కూడా నేను ఒక సూచన. కౌలు రైతుల విషయంలో కౌలు రైతులకు సర్టిఫికెట్ ఇవ్వాలంటే ప్రమాదం అని చెప్తా ఉన్నారు. అదే జరిగితే మాత్రం వచ్చే సంవత్సరం వరకు సాగుకి చేయలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. ఎందుకంటే కౌలు రైతులు చేయకపోతే వ్యవసాయం చేసే పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో లేదు. కాబట్టి ఏంటంటే రైతు భరోసా మనం 15,000 ఇస్తే ఒక 5,000 రైతు దగ్గర నుంచి తగ్గించి మిగతా అమౌంట్ కలిసి కౌలు రైతులకు ఇచ్చేటట్టయితే వాళ్ళు ఈ అమౌంట్ కోసమైనా మనకి సాగు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒకవేళ రైతు ఉన్నటువంటి అమౌంట్ తగ్గించి ఇవ్వకపోతే అందరు కూడా రైతులు ఎంతమంది ఉంటారో మళ్ళీ సర్టిఫికెట్ ఇవ్వమంటే కౌలు రైతులు కూడా అంతమంది ఉంటారు. రైతులు ఈజీగా సర్టిఫికెట్ రాసి ఇస్తారు. అదే అమౌంట్ కట్ అవుతుందనే పరిస్థితి వస్తే కౌలు రైతులు ఎవరైతే చేస్తారో వాళ్ళకే ఇవ్వటానికి కూడా
అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరము పోయిన సంవత్సరం పంటలు దెబ్బతిన్నందుకు ఈ సంవత్సరం 25% ఉన్నది. కౌలు రైతులు ఆదుకోకపోతే వచ్చేసారి 50% కూడా భూములు బీడు భూములు లాగా ఉంటది. ఇంకొక సూచన సార్, మాది తీర్థాల రెవెన్యూలో కమాండ్ రూరల్లో ఉంది. ఇక్కడ RSR పెరిగింది. ఒక సర్వే నెంబర్లో 20 ఎకరాలు ఉంటే మన రైతు భరోసా 35 ఎకరాలకి ఇవ్వాల్సి వస్తుంది. ఇతని దగ్గర పాస్బుక్లు ఉన్నాయి, అతని దగ్గర కూడా పాస్బుక్లు ఉన్నాయి. ఒకటిసారి ఇంకోటి, తాతల తండ్రులు సంపాదించుకున్న భూమి పిల్లలకి ఇస్తే పట్టాదారు దగ్గర పాస్బుక్ ఉంటుంది, పిల్లల దగ్గర కూడా అదే నెంబర్లో పాస్బుక్ ఉంటుంది. ఈ రోజు కూడా తీసేసే పరిస్థితి లేదు. అది కూడా ఒకటి ఉన్నది సార్, డబల్ ఎంట్రీలు ఉన్నాయి సార్. దానివల్ల అవన్నీ తీసేస్తే ఈజీగా మనం రైతు భరోసా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా గుట్టలు ఉన్నటువంటిది, శిఖాలు ఉన్నటువంటిది, చెనాభూములు ఉన్నాయి సార్ మా ఏరియాలో. అసలు 50% కూడా రైతు భరోసాకు అర్హులు కానటువంటి పరిస్థితి. రైతులు కూడా అంటున్నారు ఈ గుట్టలకు మనకు డబ్బులు వద్దు, వీటి వరకు ఇస్తే చాలు మనకు సంతోషం అనే దాంట్లో ఉన్నారు. బిలో పవర్టీ అనేటువంటిది మన రేషన్ కార్డుకి కూడా 7.5 ఎకరాలు పెట్టాం. గ్రామీణ ప్రాంతాల్లో మా తీర్థాల్లో 5,000 ఎకరం ఉంటుంది. 5,000 ఎకరాలలో కూడా కనీసం 10 ఎకరాలు పైబడ్డ రైతులు 20 మంది కాడికి కూడా ఎక్కువ ఉండరు సార్. ఆ బేస్లో ఇస్తే అందరికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో మనకి 10 ఎకరాల వరకు ఇస్తే మన అంతా మంచిగానే ఉంటుంది, మనకి ఎక్కువ అవసరం లేదని కూడా చర్చ నడుతుంది సార్. ఇవన్నీ గమనించాల్సిందిగా పెద్దలను కోరుతూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలండి. ముదిగొండ నుంచి వల్లూరి భద్రారెడ్డి గారు. నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మంత్రులు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రైతుల సూచనలు సలహాలు తీసుకోవడం చాలా సంతోషించాల్సిన అవసరం. సరే, ఇప్పుడు మన మంత్రులు ముగ్గురు కూడా మనకి వ్యవసాయానికి సంబంధించినటువంటి బాగా తెలిసిన వ్యవసాయం చేసే స్థాయిలో వచ్చారు. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా రైతు భరోసాని సరే రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. సాగు భూమిలో ఉన్న మొత్తానికి కూడా రైతు భరోసా ఇవ్వటం మంచిదనేది నా అభిప్రాయం. ఎందుకంటే మొత్తం భూమి కూడా సాగులో ఉండాలి. సాగులో ఉంటేనే అభివృద్ధి చెందుద్ది. దాని మీద అందరికీ ఉపాధి హామీ కానీ అట్లాంటి పనులన్నీ దొరుకుతాయి. ముఖ్యంగా ఇప్పుడు కౌలు రైతుల సమస్య అన్నప్పుడు సరే, కౌలుకి ఇచ్చిన రైతుల్ని ముందుగానే గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా వాళ్ళని గుర్తించి వారికి ఒక కార్డు ఇచ్చి ఏ రైతు అయితే కౌలుకి ఇస్తున్నాడో ఆయన 5 ఎకరాలు ఇచ్చాడంటే దాంట్లో ఏమేమి పంటలు వేస్తున్నాడో గమనించి వాడు అందులో ఇచ్చే పంటలకి ఒట్లయితే 20 బస్తాలు అనుకోండి, ఆ 20 బస్తాలకి బోనస్ రూపేణా వారికి చెందేటట్టు, మిర్చి వేస్తే మిర్చి ఒక 20 క్వింటాలు అయితే 20 క్వింటాలకు ఆ 20 క్వింటాల బోనస్ వారికి చెందేటట్టు ఆ పద్ధతుల్లో ఏ పంట పండించినా దానికి ఒక కమిటీ వేసి దాన్ని పరిశీలించి ఆ రకంగా ఇవ్వటం జరిగితే ప్రతి కౌలు రైతుకు కూడా మంచి జరుగుద్ది. కౌలు రైతులు కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే రైతులు కూడా ముఖ్యంగా ఇప్పుడు ఈ వ్యవసాయం సంబంధించినటువంటిది మొన్న చెరువుల్లో పొడికి తీసినప్పుడు రైతులకి అవి నాకు తెలిసి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి చెరువులు అన్ని కూడా ఒక్కొక్క చెరువు 5 అడుగులు 6 అడుగులు పూడికి పడి ఉన్నాయి. ఆ పూడికని మొత్తం కూడా తీయించగలిగి ప్రతి చేనుకి ఎన్ని ఎకరాలైతే చేనుందో పంట సాగులో ఉన్నటువంటి భూమికి ఆ ఊర్లో ప్రతి ఊర్లో 2-3 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు పూడికి తీయించగలిగితే భూమిలో వాటర్ పెరుగుతూ ఉంటది. మన అన్ని దాదాపు ఖమ్మం జిల్లాలో ఎక్కువ కాకుండా టాలెంట్స్ ఉన్నాయి. భద్రారెడ్డి గారు, చిన్న మీరు పంటకి బోనస్ కౌలు రైతులకు ఇస్తే న్యాయం జరుగుతున్నారు. బోనస్ అనేది ఎవరు పంటను మార్కెట్ తీసుకొస్తే వాళ్ళకి ఇచ్చేది. ఒక్క నిమిషం, నాకు అర్థమైంది. పట్టదారు కూడా పంట పండించి అతనే సొంతంగా వ్యవసాయం చేస్తే అతనికి రైతు భరోసా వస్తుంది, ప్లస్ పంట అక్కడ తీసుకుని వస్తే బోనస్ కూడా వస్తుంది. ఒక్క నిమిషం అతనికి 2 వస్తాయి. రైతుకేమో రైతు భరోసా వస్తుంది, బోనస్ కూడా వస్తుంది. కౌలు రైతుకి ఓన్లీ భరోసా మాత్రమే వస్తుంది, రైతు భరోసా రాదు. అంటే మీ ఉద్దేశం ఏంటి? కౌలు రైతులకి రైతు భరోసా వరకు ఓన్లీ బోనస్ వరకే పరిమితం చేయండి అనే, అంతేనా?
ఆ క్లారిటీ అంతేనా? కౌలు రైతుకి కౌలు భరోసా లేదు. కౌలు రైతు పెట్టుబడి పెడతాడు, పంట పండిస్తాడు కాబట్టి అతనికి బోనస్ రావాలి. ఓకే, అసలు ఆ పంట పండిస్తున్నటువంటి పట్టదారు ఉంటాడు, అతను పంట పండించడు, కానీ రైతు భరోసా అతనికి ఇవ్వాలా పట్టదారికి? రైతు భరోసా అనేది పంట బోనస్ కౌలు రైతుకి కాదండి, బోనస్ కౌలు రైతుకి వస్తుంది. కానీ ఆ భూమి ఏదైతే ఉందో అతను పట్టదారికి ఉన్నటువంటి భూమి కౌలు రైతుకి ఇచ్చాడు, అతను వ్యవసాయం చేయట్లేదు. ఆ వ్యవసాయం చేయకపోయినా అతనికి రైతు భరోసా ఇవ్వమంటారా అని అడుగుతా ఉన్నా. అప్పుడు డబుల్ అవుతుంది కదా, అందుకోసం క్లారిటీ ఉంది. పంట పండించే రైతుకి ఒక నిమిషమా, ఇది మనందరూ అర్థం చేసుకోవాల్సింది. ఈ పంచే డబ్బులన్నీ నీయే, మావి కాదు, ఎవరి కాదు, మా ఎవరి కాదు, నీయే. ఆ పంచేది ఏదో సక్రమంగా మీరు చెప్పినట్టు పంచుకోవాలి మేము ఆలోచనలు అడిగాం. ఏదేమంటే రైతు పట్టదారు పంట పండిస్తే అతనికి రైతు భరోసా వస్తుంది, పంట మార్కెట్ తీసుకొస్తే బోనస్ కూడా వస్తుంది. ఒకళ్ళ రైతు పట్టదారు పంట పండించకపోతే కూడా మీరు చెప్పిన దాని ప్రకారం అంటే పంట పండించకపోయినా అతను రైతు భరోసా ఇవ్వంటున్నారు, కౌలుదారు చేసుకుంటే అతను బోనస్ ఇవ్వంటున్నారు. అంటే పంట పండించిన రైతుకు కూడా మీరు రైతు భరోసా ఇవ్వని చెప్తా ఉన్నారు. 10 బస్తాలు రైతుకు ఉంటాయి, మిగతా 20 బస్తాలు ఈయన అమ్ముకుంటాడు కదా. ఈ బోనస్ అంటే బస్తాకు 500 అంటే 10,000 వస్తుంది. బోనస్ ఓకే, కానీ పంట పండించకపోయినా రైతు భరోసా ఇవ్వమంటారా అంటున్నారు. పంట పండించకపోయినా 10 బస్తాలు ఆయనకు ఉన్నది అందులో. అర్థమైంది సార్, అర్థమైంది. అది మీరు ఆలోచించి అర్థమైంది. పంట భరోసా కాబట్టి, పెట్టుబడి కాబట్టి పంట పండించకుండా అతనికి అవసరం లేదు అనేది వాస్తవం. అది కూడా మేము గమనించాం. ఇప్పుడు మాకు కూడా అర్థమైంది. ఇప్పుడు నేను పంట పండించడం నాకు 10 బస్తాలు వచ్చింది, నేను పెట్టుబడి లేకుండా నాకు వస్తుంది, కానీ నాకు కూడా బోనస్ కావాలని నేను చెప్పాను. కానీ అది అవసరం లేదనుకుంటాను నేను. కాకపోతే మీరు ఇంకా నిపుణులతోనే ఆలోచించి చేయవచ్చు. కానీ ఇప్పుడు కౌలు రైతుకి న్యాయం జరిగే పద్ధతి అయితే అలా అయితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. దాని గ్రామ సభల ద్వారా కౌలు రైతులు ఫస్ట్ పంట వేసేటప్పుడే వాళ్ళు ఏం పంట వేస్తుంది అనేది రాసి, ఎంత పంట వస్తుంది అనేది దానికి ఒక కంపెనీ ద్వారా ఇన్ని బస్తాలని వేసి ఆ బోనస్ ఇస్తే ఆయనకి ఎకరానికి ఒక 5,000 10,000 వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా చేస్తే బాగుంటుంది అనేది ఉంది. ఇంకొకటి నా అభిప్రాయం, చెరువులలో తీసినటువంటి మట్టిని పూడికని తీసి అన్ని పొలాల్లో కూడా మొత్తం సారవంతం అవడానికి చాలా అవకాశం ఉంది. రైతు పెట్టుబడి తగ్గుతుంది, పంటలు బాగా వస్తాయి, గ్రౌండ్ వాటర్ బాగా పెరిగి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి అది చూసిన తర్వాత ఇప్పుడు ఈ 10 ఎకరాల రైతులు సన్న చిన్నకారు రైతులు 10 ఎకరాలు గుర్తించాలని ధన్యవాదాలు భద్రారెడ్డి గారు. వచ్చేటట్టు చేయాల్సిందిగా చాలా ధన్యవాదాలు. మన మొహమ్మద్ మౌలానా గారు, ఖమ్మం రూరల్. మైక్ తీసుకోండి ప్లీజ్. రైతు భరోసా రైతులకు అందించే దానికోసం విస్తృత సమావేశం ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ బట్టి విక్రమార్క గారు, వేదికపై ఆశీనులైనటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు గౌరవనీయులు దయచేసి నిశ్శబ్దంగా ఉండండి నాగేశ్వరరావు గారు, వేదికపై ఆశీనులైనటువంటి రెవెన్యూ శాఖ మంత్రి బాధ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇద్దరు పార్లమెంటు సభ్యులు, అధికారులు, మీడియా మిత్రులు, హాజరైనటువంటి రైతు సోదరులు సోదరిమణులకు, అధికారులకు అందరికీ నా ధన్యవాదాలు. రైతు భరోసా రైతులకు అందించే దాంట్లో అనేక మంది రైతు సోదరులు తమ అభిప్రాయాల్ని ఓపెన్ గా బహిరంగంగా వేదిక ముందు వివరించారు. ఒకనాడు వ్యవసాయం చేస్తే పండుగ లాంటిది,
వ్యవసాయం పండుగ. ఇవాళ వ్యవసాయాన్ని దండగంటున్నారు, వ్యవసాయం చేస్తే దండగంటున్నారు. ఎందుకంటే ఇతర ఖర్చులు, ఇతర పెట్టుబడి అధికంగా ఉండి ఎక్కువ మంది వ్యవసాయం చేయడానికి నిరాసక్తతో ఉన్నారు. ఈ విషయాన్ని పాలక వర్గాలు, ప్రభుత్వం, మంత్రులు అందరూ గమనించాలని మీ అందరి తరఫున నేను కోరుతా ఉన్నాను. ఇక పోతే ఎవరికి అందించాలి అని అంటే, ఒడిగల ఎద్దుల గట్టుక మడి దున్నక బతుకుట మేలు మహిళా సుమతి అని సుమతి చట్టంలో కవి వ్యాఖ్యానించాడు. ఒడిగల ఎద్దుల గట్టుక మడి దున్నుకుంటే వచ్చే నష్టం, వచ్చే కష్టం, రైతులు భరించేటటువంటి, రైతులు చేసుకుంటున్నటువంటి ఆత్మహత్యలు, దీనికి సంబంధించినటువంటి అనేక విషయాల్ని అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి ఈ విషయాల్ని ఒక నిర్ణయం చేస్తే బాగుంటుందనేటటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రైతులకి, వ్యవసాయం చేసుకునేటటువంటి వాళ్ళకి ల్యాండ్ సీలింగ్ యాక్ట్, భూ సంస్కరణ చట్టాన్ని అమలు చేసింది. భూ సంస్కరణల చట్టం ఒక యూనిట్ అంటే ఒక కుటుంబం. భూ సంస్కరణల చట్టానికి లోబడి సరే ఈ రైతు భరోసా అందిస్తే మంచిదనేటటువంటిది. అంటే భూ సంస్కరణల చట్టానికి కేటాయించినటువంటి, అలాట్ చేసినటువంటి భూమి, ఆ చట్టాన్ని పరిగణలోకి తీసుకొని రైతు భరోసా. ఇక పోతే దీంట్లో అవకతవకలు ఏమిటి? కన్వర్షన్ చేసినటువంటి భూములకి రైతు భరోసా చెల్లించడానికి వీలు, గుట్టలు, రాళ్లు, సేద్యం, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కి చెల్లించడానికి వీల్లేదనేటటువంటి ఒక చర్చ. సైంటిఫిక్ గా ఆలోచించినప్పుడు ఈ చర్చ న్యాయమే. కన్వర్షన్, వెంచర్స్, తర్వాత గుట్టలు, రాళ్లు నిశ్చయంగా ఉండేటటువంటి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కి చెల్లించడం మంచిది కాదనేటటువంటి ఒక ఆలోచన మంచిదే. కానీ సేవ్యం చేసుకుంటున్నటువంటి రైతులందరికీ పరిమితి లేకుండా రైతు భరోసా ఇవ్వటం సమంజసమని నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఎందుకంటే గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల కంటే ముందు రబీ సీజన్లో పరిమితులు లేకుండా మేము రైతు భరోసా చెల్లిస్తామని ప్రకటన చేశారు. అందరూ రైతులు సంతోషపడ్డారు. కానీ ఎలక్షన్ కమిషన్ బ్రేక్ చేసింది. ఎలక్షన్ కమిషన్ బ్రేక్ చేయడంతో ముఖ్యమంత్రి గారి ప్రకటన అమలు కాకుండా పోయింది. లేదండి, అవన్నీ ఇచ్చారు. భూమి ఉన్నాడు మొత్తానికి ఇచ్చారు, గుట్టలకు ఇచ్చారు, మెట్టలకు ఇచ్చారు, గుంటలకు కూడా ఇచ్చారు, అందరికి ఇచ్చారు. దాంట్లో ఏ అభిప్రాయం లేదు. ఎలక్షన్ కమిషన్ లేదు. ఎలక్షన్ కమిషన్ చెప్పకముందు ఇచ్చాం. భాగం గారు కరెక్ట్ సాక్ష్యం. నేను మనవి చేస్తున్నా, మీరు నేను మనవి చేస్తున్నా, గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు మంచి వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు. వ్యవసాయం అంటే ఏంటో, నేనైతే వ్యవసాయం చేస్తున్నా. ఎందుకు వ్యవసాయం చేసే ఒక రైతుగా నాకున్నటువంటి ఇబ్బందులు. నేను వ్యవసాయం డబ్బీ చేస్తే 4 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే నీరు లేక, నీరు అందలేక మొత్తం ఎండిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మౌలానా గారు. ఇప్పుడు నెక్స్ట్ మన దండ నరసింహారావు గారు. నేను మనవి చేస్తున్నా, దయచేసి చాలా మంది ఇప్పుడు మాట్లాడాలని అవకాశం నేను సైంటిఫిక్ గా చెప్తున్నా. ఏనండి, నేను మనవి చేసేటంటే పరిమితులు లేకుండా సేవ్యం చేసేటటువంటి రైతులకి రైతు బంధు అందించడం ద్వారా వ్యవసాయం పండించడానికి, వ్యవసాయం చేయడానికి రైతులు ముందుకు వస్తారని ఆ రకంగా సైంటిఫిక్ గా చెప్పదలుచుకున్న వాళ్ళు ఇంకా భారంగా చెప్పదలుచుకుంటే రాసిచ్చినా కూడా బట్టి గారు చదువుకోగలరు. మంచిది. చాలా ధన్యవాదాలు. అభినందిస్తున్నా. మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. దండ నరసింహారావు గారు రాజేశ్వరపురం నుంచి మాట్లాడారు.
ఓకే. గాడిపూడి వెంకటనారాయణ గారు. అంటే ఇన్ని వందల మంది మాట్లాడుకోవచ్చు, కానీ మీ అభిప్రాయాలు కలెక్టర్ గారికి ఇవ్వచ్చు, అందుబాటులో ఉన్న వ్యవసాయ అధికారికి ఇవ్వచ్చు. అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే బట్టి గారు తల ఊపేటట్టుకున్నారు. కాబట్టి ఎవరు కూడా సంకోచించాల్సిన పని లేదు. మీ అభిప్రాయం తెలుసుకోవడానికి వచ్చారు కాబట్టి ఓవరాల్ గా అందరూ మాట్లాడిన విషయాల్లో మాకు అర్థమవుతుంది కొంత, కానీ కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాటిని బట్టి గారు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాతపూర్వకంగా ఇచ్చినా కూడా మేము చదువుకునే అవకాశం ఉంది. డిపార్ట్మెంట్ స్క్రూటినీ చేసి షార్ట్ లిస్ట్ చేసి మెయిన్ సమస్యల పరిష్కారం కావాలనేదే తప్ప వేరే కోరిక లేదు. ప్లీజ్. సభకు నమస్కారం అండి. హలో, సభకు నమస్కారం. రైతు ఎంతైతే భూమి వ్యవసాయం చేస్తున్నాడో అంతకు రైతు బంధు వర్తింపజేయవలసిందిగా తెలియజేస్తున్నాం. కౌలు రైతుల విషయానికి వస్తే మీరు రైతు భరోసా అనేది 15,000 చెప్తున్నారు కాబట్టి 10,000 అసలు రైతుకి ఇచ్చేసి పైనటువంటి 5,000 కౌలు రైతుకు ఇచ్చే విధంగా చేస్తే బాగుంటుంది అనేది మా యొక్క ఆలోచన. దీనికి ప్రకారం మా సూచన చేస్తున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సాయిని రామారావు గారు, దయచేసి క్లుప్తంగా చెప్పండి, ఎక్కువ సమయం తీసుకోకుండా. నమస్కారం సార్. ఈరోజు రైతు భరోసా పథకంపై ఖమ్మం జిల్లాలో ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అత్యంత మహారాజులకు, మన తెలంగాణ స్టేట్ రథసారథులకు, ఇక్కడ వచ్చినటువంటి అధికారులకు, రైతాంగానికి అందరికీ ధన్యవాదాలండి. నేను కల్లూరు మండలం కొల్లేమంది గ్రామం కౌలు రైతులు సార్. కౌలు రైతులు సార్, ఈ యొక్క అంశం మీద నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే తెలంగాణ స్టేట్ లోనే మన ఖమ్మం జిల్లాలోనే అత్యధికంగా కౌలు రైతులు ఉన్నారు సార్. ఆ తర్వాత లిస్ట్ లో ఉన్నటువంటి కామారెడ్డి జిల్లా సార్. అయితే సార్, ఇప్పుడు ఇక్కడ పెద్దలు చెప్పినట్టు రైతుకి కౌలు రైతులకి మధ్య చిచ్చు పెట్టింది కేసీఆర్ సార్. మీకు రైతుకేంటి ఇదేంటి అని చెప్పేసి విద్యార్థుడు వాడు వానరట్టయితే అని చెప్పేసి మాట్లాడే వ్యక్తి సార్ ఆయన గారు. మీరు గమనించే ఉంటారు అందరూ. ఆ రోజు చెప్పాం సార్, మేము మన కల్లూరులో మీటింగ్ కట్టడం అనుకున్నాం. మన పోలీసు వారు నన్ను అరెస్ట్ చేయడం జరిగింది సార్. బయటికి రానిలేదు. కాకపోతే ఏంటంటే సార్, ఏ ఒక్క రైతు కౌలు రైతు కూడా సార్ ఈ యొక్క రైతులకు వచ్చే భరోసాని మాకు కావాలి అని అన్నోళ్ళు లేదు సార్. అందరూ తప్పుడు ఆలోచనలో తప్పుడు విధానాలతో మాట్లాడుతున్నారు సార్. నాకు 3 ఎకరాల పొలం ఉంది సార్. నేను 30 ఎకరాలు కౌలుకి వేస్తా సార్. నేను అనేది ఏంటంటే సార్, ప్రధానమైన డిమాండ్ వాళ్ళ యొక్క సమస్య తెలుసుకున్నా అన్ని మండలాల్లో టచ్ చేశా సార్. ఖమ్మంలో తిరిగా, పాలేరులో తిరిగా, మదిరిలో, సత్తుపల్లిలో ఎక్కువ తిరిగినా సార్. ఈసారి కేసీఆర్ ఇంటికి పంపాలని చెప్పేసి అందరి తరఫున నా చేతనైనంత నేను తిరిగా సార్. కానీ మిమ్మల్ని ఎవరిని నేను కలవలేదు సార్. సమయం వచ్చినప్పుడు కలుద్దాం అనుకున్నాం. ఈ రకంగా నాకు ఈ సమయం వచ్చింది సార్. సార్ ఒకటే గుర్తు సార్, మనకు కూడా రైతు కోరుకు కౌలు రైతులు కోరుకునేది ఏంటంటే సార్, వాళ్ళకి రైతులకి ఇచ్చే దాంట్లో వీళ్ళు వాటా అడగలేదు సార్. ఇప్పుడు కూడా వీళ్ళు అడిగేది ఏంటంటే వాళ్ళకి అనుసంధానం ఉంది, అనుకూలంగానే ఉంటాయి. ఇయ్యాలి మనం చెప్తే అయ్యేది కాదు సార్. ఇది ఇబ్బంది పెట్టిన వాళ్ళు పెట్టారు, వాళ్ళకి డౌట్లు వచ్చినాయి. వాళ్ళకి ఎట్లా రాసిస్తున్నాయా చెప్పినప్పుడు రైతు బంధు వచ్చినప్పుడు అనుమానాలు మొదలైనవి సార్. భారతదేశంలో ఏ ఒక్క కౌలు రైతు కూడా రైతు పోయిన వాళ్ళు లేడు సార్. ఎవరు అడ్డం పోయిన వాళ్ళు లేరు. మధ్యలో రియల్ ఎస్టేట్ వాళ్ళు జరిగిన సందర్భాలు తప్ప ఒక్క కౌలు రైతు కూడా ఆ రైతు భూమి నాది అన్నవాళ్ళు లేడు సార్. అయితే సార్, మనం ఏం కోరుకునేది ఏంటంటే సార్, నా అనుభవం ప్రకారం మాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ భూమికి ఇచ్చే వాళ్ళది రైతు బంధు ఇవ్వద్దని మేము అనలేదు సార్. ఎందుకంటే వాళ్ళ భూమి ఇస్తున్నారు, మేము చేసుకొని బతుకుతున్నాం. ఈ విషయం మీద మేము ఎక్కట్లేదు సార్. వాళ్ళని మేము అడిగేది ఏంటంటే సార్, మాకు కావాల్సింది మునుపు మన ఏ గవర్నమెంట్ లో పెట్టినా యంత్రలక్ష్మి ఉంది సార్. యంత్రలక్ష్మి భూమి లేని కౌలు రైతులు ఉన్నారు సార్. నాకు ట్రాక్టర్ లేదు సార్. నేను 30 ఎకరాలు రైతు చేసుకుంటా సార్. నాకు మీరు గ్యారంటీ ఇచ్చి 5 సంవత్సరాల నుంచి గ్రామాల్లో ఎవరైతే 5 నుంచి 10 నుంచి కావచ్చు సార్, మీరు గ్రామ సభలు పెట్టించి కౌలు రైతులు ఎవరో గుర్తించారు సార్. 5-6 ఏళ్ళు కౌలు రైతులు వ్యవసాయం చేసుకున్నోడికి, వాడికి 5 ఎకరాలు పైన చేసినోడికి ఒక ట్రాక్టర్ ఇవ్వచ్చా, కొద్దిరోడికైతే ఒక తది ఎట్లు ఇవ్వచ్చా? ఇటువంటి సాయం ఏదైనా ఉంటే కోరుకునేదే కదా సార్. భూ యజమాని భూమిలో హక్కుగా ఏ కౌలు రైతులు కోరుకోవట్లేదు సార్. ఇదంతా తప్పుడు ఇన్ఫర్మేషన్ సార్. ఇది రాంగ్ సార్. కానీ ఒకటి చిన్న రిక్వెస్ట్ సార్, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మేము ఒక చిన్న రిక్వెస్ట్ సార్. రూరల్ ప్రాంతాల్లో కేసీఆర్ అనే వ్యక్తి కూలీలను చాలా ఏనంగా చూసింది సార్. కౌలు రైతులు ఇంకా మరీ ఏనంగా చూసింది సార్. పంట అమ్ముకోని సందర్భాల్లో వర్షాలు వచ్చి దెబ్బతింటే వాడికి ఏమీ లేదు సార్. నేను విన్నా సార్, వాళ్ళు
రాయపట్నం వచ్చారు సార్, మొక్కలన్నీ అంతా పడిపోయిందని చెప్తే రాయపట్నం వచ్చారు మన నియోజకవర్గంలో. ఆ రోజు చెప్పాడు సార్, మాతో పాటు ఇక్కడ మేము మిత్రులు ఉన్నారు, ఇక్కడ కౌలు రైతులు ఎక్కువ అందరికి ఇచ్చేయండి అన్నారు సార్. కానీ అన్నా పైసలు లేదు సార్. నా కాడ మొత్తం 50 రికార్డు మొత్తం దగ్గర ఉన్నాయి సార్. ఓకే రామారావు, ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు సూచనలు కూడా ఏమన్నా మనకు కొన్ని ఉన్నాయి సార్. థ్యాంక్ యూ ఇచ్చాము, పెన్నులు కూడా ఇచ్చాము. మీకు అభిప్రాయాలన్నీ రాయగండి. రెండోది ఏంటంటే, ఇప్పుడు రైతులకి కౌలు రైతులకి భిన్నాభిప్రాయం లేవు. ఎక్కడా కూడా కౌలు రైతు భూమి ఆక్రమించుకున్నాడు అనేది కూడా లేదు. ఏ రైతు నా భూమి కౌలుకి ఇచ్చిన వాళ్ళు ఆపుకున్నాడు అనేది కూడా లేదు. మంచిగా చేసుకుంటున్నారు అన్నదమ్ముల. నేనేమంటానంటే, మీరు 10,000 మీకు 10,000 ఎంతో వస్తున్నాయి కదా, అవి తగ్గించుకొని మా కౌలుకి ఇవ్వండి అంటే ఇస్తున్నారా? కరెక్టే. నువ్వు చేయనన్నావు అనుకో, పుల్లయ్య బంజర్లో కౌలు చేయను అన్నావు అనుకో, ఆయనకు తప్పనిసరి ఇవ్వాల్సిన పరిస్థితి నీకు కాకపోతే ఇంకొకరికి. మీరు నా కౌలు రైతులు మాట్లాడుకొని ఇంత తగ్గించి ఇస్తేనే చేద్దామని అంటే ఏమంటారు? బీడుంచడు, మీరే పోటీ పడి వెళ్తున్నారు అసలు. థ్యాంక్ యూ రామారావు. థ్యాంక్ యూ వెరీ మచ్. బొంతు రాంబాబు గారు, రైతు నాయకులు ఖమ్మం నుంచి. ముందుగా అందరికీ నమస్కారం. రైతు భరోసా మీద అభిప్రాయ సేకరణ చేస్తున్నటువంటి రాష్ట్ర మంత్రివర్గానికి తెలంగాణ రైతు సంఘం తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సార్, ఒకటి, కేసీఆర్ గారు పెట్టిన రైతు బంధు కానీ రైతు భరోసాని కొనసాగించడం ఎందుకు? దీనికి ఆల్టర్నేటివ్గా ఏమన్నా మనం ఒక నూతన పథకం తీసుకొస్తే బాగుంటుంది. అసలు పంటకి, అన్ని రకాల పంటలకి బోనస్ ప్రకటించి కొనుగోలు చేస్తే ఎవరు కష్టపడితే వాళ్ళకి వస్తాయి. నాలాంటి రాజకీయ నాయకుడు అక్కడ పంటేసి రోడ్లు వెంబడి తిరిగితే 5 క్వింటాలు పడితే 5 క్వింటాలకు వస్తుంది. చేలోనే పొద్దంతా మాను భార్యాభర్తలు పెట్టుకుని కష్టపడ్డాడు 30 క్వింటాలు పండిస్తే 30 క్వింటాల బోనస్ వస్తుంది. అదేమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఆల్టర్నేటివ్గా ఒక పథకాన్ని ఆలోచిస్తే, ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనే చేస్తే అసలు ఈ గొడవలు ఉండవు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మా సంఘంగా సాగులో ఉన్న భూమి మొత్తానికి కూడా మళ్ళొకసారి చెప్తారా? మొత్తం అంటే రైతు బంధు, రైతు భరోసాని పూర్తిగా మార్చేసి ఆల్టర్నేటివ్గా అన్ని రకాల పంటలకే బోనస్ ప్రకటిస్తే కష్టపడి పండించిన ఎక్కువ దిగుబడి తెచ్చుకోవడానికి ఎక్కువ డబ్బులు వస్తాయి. నాలాంటి రాజకీయ నాయకుడు అక్కడ పంటేసి రోడ్డు అమ్మడం ఉన్నది తక్కువ వస్తే తక్కువే వస్తుంది. అసలు ఈ కౌలు ఈ సమస్య ఉండదు. అప్పుడు అంటే మీరు చెప్పే సూచన ఏంటి? రైతు భరోసా బంద్ చేసి అన్ని పంటలకి బోనస్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే డబ్బంతా ఏమే వచ్చేస్తుంది. ఎవరు కష్టపడితే వాళ్ళకి వస్తుంది, కష్టానికి దాకా ఫలితం వస్తుంది అక్కడ నుంచి. అప్పుడు ప్రభుత్వ సహాయం కౌలు రైతులకి అనేటువంటి ఇబ్బంది లేకుండా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇక్కడ ఇంకో సమస్య ఉంది సార్. ఇప్పుడు రైతులు, పట్టాదారులు, కౌలు రైతులు అనే సమస్య వస్తుంది. ఇప్పుడు ఏజెన్సీలో మా మండలం ఏనుకూరు, జుల్లూరు పడగని ఏజెన్సీలో 100 మందికి పట్టాలు లేవు. మా సొంత గ్రామంలోనే 400 మందికి పట్టాలు లేవు. వాళ్ళు గత 12 రైతు బంధు పొందలేకపోయారు. ఇప్పుడు నువ్వు చెప్పే దాని ప్రకారం అయితే పంట పండిస్తారు కాబట్టి ఆ పంట మార్కెట్ లోకి వస్తుంది. పట్టా ఉన్నా లేకపోయినా ఎవరు పండిస్తే వాళ్ళకి వస్తుంది. పట్టా ఉన్నా లేకపోయినా వస్తుంది. ఈవెన్ పోడు చేసుకున్న వస్తుంది. కౌలు రైతులకు వస్తుంది. ఇప్పుడు మన రైతులకు వస్తుంది, ధరణి ఫార్మర్స్కి వస్తుంది, అందరికి వస్తుంది. అవును సార్. ధరణి పెట్టాక మన వైరా మండలంలోనే సార్ తాడిపూడి రెవెన్యూలో 500-600 ఎకరాలకి జంగు సిపాయి భూములని చెప్పి పట్టాలు లేవు. సింగరాయపాలెం దాంట్లో ఉన్నాయి. పాపకొల్లు రెవెన్యూలో 5,000 ఎకరాలకు పట్టాలు లేవు సార్. అందుకని ఈ సమస్య అంతా పరిష్కారం కావాలంటే అన్ని రకాల పంటలకు బోనస్ ఉండాలనేది నా అభిప్రాయం. ఇప్పుడు వరకు సాగులో ఉన్న భూమి మొత్తానికి, సాగు చేసే మొత్తం భూమికి సాగుదారులకు ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కౌలుకు సంబంధించిన దాంట్లో నేను ముందు ప్రతిపాదించింది ఇప్పటికిప్పుడు కాకపోయినా కౌలుదారులకు సంబంధించిన దాంట్లో పెద్ద డిబేట్ నడుస్తూ ఉంది. 2011 కౌలుదారీ చట్టం, లైసెన్స్డ్ కల్టివేటర్ చట్టం ఏం చెప్తుందంటే 11 నెలలకే గుర్తింపు కార్డు, సంవత్సరం కూడా కాదు, 11 నెలలకే గుర్తింపు కార్డు. గ్రామ సభలు పెట్టారు, జాయింట్ లైబిలిటీ గ్రూపులు పెట్టారు, బ్యాంకులో రుణాలు ఇచ్చారు. కానీ 2014 వచ్చాక మారిపోయింది సార్. పండక్కేమో బిర్యానీ పెట్టినాం, పెళ్లికి కానక్కిచ్చినాం. ఉత్పత్తిదారుడిగా పంట పండించి ఉత్పత్తిదారుడిగా ఉన్న కౌలు రైతుకు మాత్రం నయా పైసా ఇవ్వకుండా అవమానకరంగా
గత ప్రభుత్వం ట్రీట్మెంట్ చేసింది. వాళ్ళ ఉత్పత్తిదారులుగా, రైతులుగా, కౌలు రైతులు గుర్తించాలా. 2011 చట్టాన్ని పునరుద్ధరణ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అది గతంలో మీరుగా బాధ్యతలో వచ్చినటువంటి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం 2011లో ఆ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రం ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం సార్. అందుకని ముందుగా ధన్యవాదాలండి. మీరు దయచేసి మిగతా ఒకటే సార్, కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బులు కూడా పట్టలేదు సార్. కౌలు రైతులకు సంబంధించి ఒక పాయింట్ చెప్తే ముగిస్తాం. కౌలు రైతుల్లో 3 భాగాలు ఉన్నారు. 10 ఎకరాల నుండి కౌలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, 4-5 ఎకరాల నుండి కౌలు తీసుకొని చేసే వాళ్ళు ఉన్నారు, అసలు ఏ సెంటు భూమి లేకుండా కౌలు తీసుకొని సాగు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రైతు బీమా కూడా వర్తించడం లేదు, ప్రధానమంత్రి కిసాన్ సమితి నిధి కూడా పట్టలేదు, ఎలాంటి సహకారం రావట్లేదు. ముందుగా గ్రామ సభలు పెట్టి రైతు అగ్రిమెంట్ లేకుండా, పట్టాదారుడి యొక్క సంతకం లేకుండా గ్రామ సభల్లో పెట్టి చేయాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా వ్యవసాయ మంత్రి గారు బయటికి వెళ్లారు, సార్లు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఇతర రైతు సమస్యలు ఉన్నాయి సార్. ఒకటే నా మాట, ధరణి సమస్యలు ఉన్నాయి, సాగునీటి సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా రుణాల సమస్య ఉంది. వీటి మీద ఒక ప్రత్యేకంగా మన జిల్లా వారికి రైతు సమస్యల మీద ఒక ప్రత్యేక మీటింగ్ పెడితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. చివరి పాయింట్ సార్, 2018లో కంటే ముందు రుణమాఫీ అయినప్పుడు సార్ అడుగుతా ఉన్నాము సార్, రైతుగా మీరు పరిష్కారం, ఒకవేళ మీరు అన్నట్టుగా వచ్చిన పంటకి బోనస్ ఇస్తే అందరికీ మేలు వస్తుంది. ఆ కొనుక్కున్న ధాన్యమో లేకపోతే ఇతర పంటనో మళ్ళీ తిరిగి మార్కెట్లో వదిలేసి దాన్నే మళ్ళీ మార్కెట్ తీసుకొని వచ్చారనుకోండి, దాన్ని ఏ రకంగా చూడాలా? అప్పుడు పాస్బుక్ లేకుండా పరిగణలో చేయమంటే ఆ రకంగా రీసైకిల్ కావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఎట్లా దానికి ప్రతి రెవెన్యూకి ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నారు సార్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, ఇద్దరు కలిసి ఎన్రోల్ చేస్తున్నారు. కంప్యూటర్ లో అప్లోడ్ అయితే బొంతురాంబ పలానా సర్వే నెంబర్లో 217లో పత్తేసిందని వచ్చింది సార్. అది వచ్చిన తర్వాత ఇంకోటి రాదు సార్. లేదు సర్వే నెంబర్ లేని భూమి అంటే పట్టాదారు బుక్ లేని దాంట్లో కూడా వాళ్ళు సర్వే రికార్డ్ అయింది సార్, కంప్యూటర్ లో ఉంటుంది సార్. దానికి మించి రావడానికి లేదు. అలాంటి నేరానికి పాల్పడితే, అవినీతికి పాల్పడితే సీరియస్ క్రిమినల్ చట్టాలు ఇంప్లిమెంటేషన్ చేస్తే సమస్య పరిష్కారం అయింది సార్. సార్, రుణమాఫీకి సంబంధించి ఆర్థిక మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారికి 2018లో రుణమాఫీ అయినప్పుడు ఖమ్మం జిల్లాలో 5,900 మందికి గ్రామీణ వికాస్ బ్యాంకుల్లో రుణం తీసుకున్న వాళ్ళకి కాలేదు కేసీఆర్ గారు గవర్నమెంట్ లో. ఆ రైతులు ఎవరు మళ్ళీ బ్యాంకుల దగ్గర పోలేదు. 2018 డిసెంబర్ 12వ తారీఖు నుంచి 2018 డిసెంబర్ 12 కటాఫ్ పెడుతున్నారు సార్. ఖమ్మం జిల్లాలో 5,900 మంది ఉన్నారు. ఉమ్మడి అవతల భద్రాచలం జిల్లాలో 1,600 మంది ఉన్నారు సార్. వీళ్ళకి అన్యాయం జరిగింది సార్. 2018లో ధరణి పాస్ బుక్లు వచ్చాక ఏజెన్సీ ప్రాంతంలో అంతకుముందు పాణీల మీద తీసుకున్నారు సార్ వీళ్ళు. ఇప్పుడు కొత్త పాస్ పుస్తకాలు లేక కూడా మళ్ళీ రుణాలు తీసుకోలేదు. వాళ్ళకి మళ్ళీ రెండోసారి అన్యాయం జరుగుతుంది సార్, మూడోసారి అన్యాయం జరిగింది. 14 రుణమాఫీ లేదు, 19 రుణమాఫీ లేదు. ఇప్పుడు కూడా కాకపోతే ఎక్కువ నష్టం జరిగింది సార్. మన ఉమ్మడి జిల్లాను దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యను కూడా పరిష్కారం చేయాలని చెప్పి రైతు సంఘం కోరుతున్నాం సార్. ధన్యవాదాలండి. కొండపర్తి గోవిందరావు గారు, భద్రాద్రి కొత్తగూడెం నుంచి. ఈరోజు రైతు భరోసాని అమలు చేయడం కోసం రైతుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన మంత్రివర్గానికి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ధన్యవాదాలు. ఇక్కడ మంత్రివర్గ ఉపసంఘానికి నేను చేసే సూచన ఏంటంటే, గత ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయలు రైతు బంధు ఇచ్చింది. దానికి అదనంగా మేము ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని మాత్రమే చెప్పారు తప్ప కౌలు రైతులా, సాగు చేసే రైతులా, ఇంకో రైతులా అని చెప్పి మేనిఫెస్టోలో చెప్పలేదు. ఒక మాట ఇద్దరికి ఇస్తామనే పద్ధతిలో చెప్పారు. కానీ పెళ్ళోడు దిగినాక పళ్ళు మొదలు పెట్టినట్టు వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇప్పుడు రైతుల పేరుతో అభిప్రాయ సేకరణ చేసి తగ్గించడం కోసమో, లేకపోతే దీన్ని వాయిదా వేయడం కోసమో, లేకపోతే కౌలు రైతులకి అసలు రైతులకు తగ్గించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి గ్రామీణ ప్రాంతంలో ఒక అభిప్రాయం ఉంది. దయచేసి ప్రభుత్వానికి అది చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరేదైతే రైతు అనేవాడు సాగు చేస్తూ, సపోజ్ ఒక సన్నకారు రైతు అన్నారు, మీరు సాగు చేయడం బట్టి కాదు, సాగు చేయని వాళ్ళు కూడా ఇవ్వంటారు అంటారు. ఒక ఒంటరి మహిళ ఉంటుంది, 5-10 ఎకరాలు, తన పిల్లగాళ్ళని చదివించుకోవడానికి కౌలుకి ఇచ్చుకొని చదివించుకుంటుంది. ఎకరానికి 10,000 కంటే ఎక్కువ తెలంగాణ ప్రాంతంలో కౌలు వచ్చే అవకాశం లేదు. గోవిందరావు, చెప్పండి. నేను వాళ్ళకు కూడా ఇవ్వాలా, వీళ్ళకు కూడా ఇవ్వద్దా నేను చెప్పలే. మీ సలహా అడిగాను నేను. అంటే వార్తలు ఒక నిమిషం,
మీరు సభలో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నేను అడిగింది ఏంటంటే మీ సూచన ఏంటని అడిగాను. ఈ రెండింటి మీద ఇట్లా ఉంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్పండి అన్నాను తప్ప నేను వీళ్ళ కూడా ఇవ్వమంటారా అని నేను అడగలే. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఎవరు చెప్తే వాళ్ళందరికీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను మొత్తం. ఎందుకంటే ఒక్క నిమిషం, మా గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉంది. ఇది ప్రజాప్రభుత్వం, పంచే డబ్బంతా ప్రజలది. ఆ పంచేదాన్ని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మీ డబ్బు పంచుతున్నాం కాబట్టి మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ సలహాలు తీసుకొని వాటిని పంచుదారి ఆలోచిస్తూ చేస్తుంది తప్ప ఇది వేరే ఉద్దేశం. సోషల్ మీడియాలో తుమ్మల నాగేశ్వర గారి పేరుతోటి ఇలా వచ్చింది సార్. అందుకే వివరణ అడుగుతున్నాను సార్. ఉచితాలు అలవాటు చేసినాక పింఛన్ గత ప్రభుత్వం 2000 ఇస్తే మేము 3000 ఇస్తాను, రైతు బంధు 10,000 ఇస్తే 15,000 ఇస్తున్నప్పుడు ఇస్తాను గవర్నమెంట్ అన్నాక తీసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. అది ఎవరికైనా మానవ సహజం ఆశ అనేది. మీరు కౌలు రైతులకు ఏ పద్ధతులు ఉన్నాయంటే చాలా రైతు సోదరులు చెప్పారు. వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వండి, వాళ్ళకి రాయితీల మీద విత్తనాలు ఇవ్వండి, వాళ్ళకి అదనంగా బోనస్ చెల్లించండి. లేదంటే కౌలు రైతులు గుర్తించి వాళ్ళకి నెలకి 5,000 రూపాయలు 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వండి, ఎవరికి అభ్యంతరం లేదు. రుణాలు ఇవ్వండి, ఇంకా వాళ్ళకి రాయితీ మీద యంత్రాలు ఇవ్వండి. ఎలాంటి వాళ్ళకి ఆర్థికంగా నిలదొక్కోవడానికి వాళ్ళ వరకు సపరేట్ గా ఏది కౌలు ఏది వ్యవసాయ కూలికి 1000 రూపాయలు ఇచ్చినట్టు వీళ్ళకి నెలకు 5,000 రూపాయలు ఇచ్చినా ఏమి అభ్యంతరం లేదు. కానీ ఏ ఒక్క రైతు కూడా తను ఫోర్గో అయ్యి నేను కౌలుకి ఇస్తానని చెప్పి రాంచుకొని కౌలు రైతులకి సాగు చేసే వాళ్ళకి భూమిని ఒప్పుకోవడానికి అయితే గ్రామీణ ప్రాంతంలో కొత్త పంచాయతీ చేసినట్టు తప్ప అది ఉపయోగం లేదు. కాబట్టి కౌలు రైతులకి ఏ విధంగా న్యాయం చేస్తే ఉంటుందో దానికి ఒక కమిటీ అయితే దానికి న్యాయం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గుత్తా వెంకటేశ్వరరావు గారు. సభకు నమస్కారం. అందరూ సూచన చేసినట్టుగా సన్నకారు చిన్నకారు రైతులకి రైతు భరోసా ఇస్తే బాగుంటుందని, రెండవది కౌలు రైతులకి వాళ్ళని గ్రామాల్లో సభలు గుర్తించి కనీసం వాళ్ళకు సంవత్సరం సమయం ఇచ్చి ఆ సంవత్సర కాలంలో వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువుల్లో కానివ్వండి, వ్యవసాయ పనిముట్లో కానివ్వండి, గతంలో త్రైమాన్ పంపులు లాంటి స్ప్రే ఇచ్చాం 14 కంటే ముందు, అట్లాంటివన్నీ కూడా దానిలో ఇస్తే బాగుంటుందని చెప్పిన సూచన. దాంతో పాటుగా వ్యవసాయ భూములకు మాత్రమే వర్తించాలి. ఏదైతే గ్రామ పంచాయతీల్లో లేఅవుట్లు రికార్డులో రావడం లేదు, ఖమ్మానికి సంబంధించినటువంటి వెంచర్ వస్తున్నాయి, కానీ మీకు గ్రామ పంచాయతీ లేఅవుట్లు వాటి నుంచి మినహాయించి అట్లా ఆ లెక్క చేసి దానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా వ్యవసాయ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా కలిసి ఆ యొక్క సర్వే చేసి భరోసా కల్పిస్తే బాగుంటుందనే సలహా. దయచేసి కూర్చోండి. దాంతో పాటుగా మరి మా సోదరులందరికీ కూడా బాగా ఇబ్బంది లేదేమో కానీ మా ప్రాంతంలో కోతుల సమస్య ఎక్కువగా ఉంది. కోతుల నిర్మూలనకి ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందో ఆ యొక్క ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఏ రైతు కూడా ఎవరు దీన్ని సూచన చేయలేదు. కోతుల సమస్య వలన కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి, కూరగాయలను పండించలేకపోతున్నాం. ఆఖరికి ఆయిల్ ఫామ్ లో కూడా ఇవాళ పెద్ద చెట్ల మీద నిలబడి పామాయిల్ కూడా కోసుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. పామాయిల్ ప్రధానంగా మనం చుట్టేసే ఫెన్షింగ్ అంటే సోలార్ కూడా పనిచేయని పరిస్థితి వచ్చింది. వాటికి మొక్కజొన్న కానివ్వండి, మిగతా పంటలన్నిటికి కూడా ఫెన్షింగ్ వేసే పరిస్థితుల్లో లేవు. మీరిచ్చే భరోసా కంటే కూడా కోతుల నిర్మూలనకి రైతుకి ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి దయచేసి కోతుల నిర్మూలనకి ప్రతి గ్రామంలో ఏం చేస్తే బాగుంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా. మేము అడిగేదైతే గ్రామాల వారీగా చెప్పండి, గ్రామాల వారీగా ఆ యొక్క ఎనిమల్ హస్బెండరీ శాఖ ద్వారా కోతుల్ని పట్టించి కోతికి ఇంతని చెప్పి ఇచ్చి దానికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి వాటిని తీసుకుపోయి వేరే అడవుల్లో వదిలిపెడితే మేము కూరగాయల పంటలు పండిస్తాం, మిగతా పంటలు పండిస్తాం, అన్ని కూరగాయలు కూడా తక్కువ రేట్లో మీ ఖమ్మానికి మనకి అందరికి కూడా సప్లై చేస్తామని చెప్పి తెలియజేస్తామన్నా. థ్యాంక్ యూ. ఉయ్యాల వెంకట నరసయ్య గారు జీవి పాలెం నుంచి.
సభకు నమస్కారం. రైతు భరోసా అనేది చిన్నకారు రైతులకి ఇస్తే బాగుంటుంది. తర్వాత కౌలు రైతులకి అనే దానికి విషయానికి వస్తే కౌలు రైతులకి ఎరువులు కానీ మందులు అన్ని సబ్సిడీ తక్కువ రేటుకి ఇవ్వడానికి ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. కౌలు రైతులకి మందు కట్టలు కానీ క్రిమిసంహారక మందులు కానీ ఇతర వ్యవసాయ పనిముట్లన్నీ కూడా సబ్సిడీలో ఇస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇందిరాగాంధీ ఆ రోజుల్లో కూడా చిన్నకారు పేద రైతులందరికీ అసైన్మెంట్ భూములు ఇచ్చారు. ఆ అసైన్మెంట్ భూములకి చాలా గ్రామాల్లో పాస్బుక్లు లేక రైతు బంధువులు కానీ రైతు భరోసా రావట్లేదు. అది కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. టాటా రఘురామ్ గారు. దయచేసి మీ మధ్యలో చర్చ చేయకండి. మైక్ వాడుకొని మీరు దయచేసి మీ అభిప్రాయం చెప్పండి ప్లీజ్. ఎస్. నమస్కారం. ఇప్పుడు పట్టా రైతు కౌలు రైతు అనేది చాలా పెద్ద సమస్య అయింది. తెలంగాణ ప్రభుత్వంలో పట్టా రైతుని రైతు భరోసా ఇవ్వాలన్నా కౌలు రైతుకి రైతు భరోసా ఇవ్వాలనేది ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దీనికి పరిష్కార మార్గంగా వ్యవసాయ శాఖ వారు క్లస్టర్ వైజ్ గా వ్యవసాయ విస్తరణాధికారిని నియమించారు. ఆ యొక్క వ్యవసాయ విస్తరణాధికారి కింద సుమారు 8,000 ఎకరాల వరకు ఉంది. ఆ 8,000 ఎకరాల్లో ఉన్న రైతులు కూడా పూర్తిగా వారికి అవగాహన ఉంటుంది. ప్రతి వ్యవసాయ విస్తరణాధికారిని సర్వే నెంబర్ వైజ్ గా క్రాప్ బుకింగ్ చేసి ఆ సర్వే నెంబర్ లో ఎన్ని ఎకరాలు ఉంది, ఏంటి, ఎన్ని రకాల పంటలు వేస్తున్నారు అనేది ఆ ఫార్మర్ ని గుర్తించి అక్కడ పట్టాదారు రైతా లేకపోతే కౌలు రైతా అనేది చూసినప్పుడు ఆ క్రాప్ బుకింగ్ టైంలో ఆ కౌలు రైతుని క్రాప్ ప్రొడ్యూసర్ గా పంట ఉత్పత్తిదారుగా నమోదు చేసి అతనికి కౌలు రైతు కూడా మనం రైతు భరోసా ఇవ్వడానికి అవకాశం ఉంది. అది కానప్పుడు ఆ యొక్క 1 ఎకరానికి సరాసరి పంట దిగుబడి ఎవరైతే వస్తుందో ఆ యొక్క పంటని మార్కెట్ లోకి తెచ్చుకున్నప్పుడు ఆ యొక్క పంట కూడా అదనంగా భరోసా అంటే అదనంగా బోనస్ ఇచ్చి కూడా ఆ రైతును ఆదుకోవచ్చు. ఈ విధంగా చేయటం వల్ల పట్టాదారుడికి కౌలు రైతుల మధ్య ఎటువంటి సమస్య ఉండదు. ఇంకోటి ఏంటంటే మీరు ఇంతవరకు భరోసా ఒకటి ఆలోచిస్తున్నారు. రైతులకి నకిలీ విత్తనాలు నకిలీ మందులతో చాలా ఎక్కువ నష్టం జరుగుతుంది. మీరెంత భరోసా ఇచ్చినా కూడా విత్తనం మంచిది కానప్పుడు ఆ పంట ఉత్పత్తి అనేది ఉండదు. ఈ విత్తన చట్టం కూడా మీరు దాని మీద సుదీర్ఘంగా కేంద్ర ప్రభుత్వంలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం అనేది చూసి ఆ విత్తన చట్టంలో ఆ నకిలీ విత్తనదారులకి కఠినమైన శిక్షలు పడే విధంగా మీరు దీని మీద పరిశీలించాలి. నకిలీ మందులు కూడా చాలా కష్టంగా ఉంది కాబట్టి 15,000 ఇచ్చే రోజులు మాకు 10,000 ఇచ్చినా చాలు. కాకపోతే దానికి పంట పండించే వాడికి న్యాయం చేయండి, సాగు చేసే వాడికి న్యాయం చేయండి. ఇంకోటి పంట ఉత్పత్తుల కంటే ముందు నష్టం జరుగుతుంది. పంట కోతల తర్వాత ప్రీ హార్వెస్టింగ్ పోస్ట్ హార్వెస్టింగ్ లో కూడా చాలా నష్టాలు జరుగుతున్నాయి. వాటిని తగ్గించి మీరు పంట ఉత్పత్తులకు అదనపు రేటు వచ్చినప్పుడు మనకి అదనంగా ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు 75,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేమన్నారు రైతు బంధు మీద. కానీ ఈ 75,000 కోట్లు మంచిగా ఇస్తే ఒక ఇజ్రాయిల్ వ్యవసాయం కంటే ఆధునిక వ్యవసాయాలు కూడా మనకి ఇక్కడ మన కళ్ళెదురు ఉండేది. కాబట్టి మీరు భరోసా ఒకటే కాకుండా పంటని అదనపు ప్రయోజనాలు. ధన్యవాదాలండి. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. వ్యవసాయ ఇతర వర్గాల నుంచి కూడా మన అడ్వకేట్ శ్రీనివాసరావు గారు మాట్లాడారు. మన డాక్టర్ వై ప్రసాద్ గారు ఉన్నారు. నెక్స్ట్ జర్నలిస్ట్ మన విలేకరుల తరఫున నాగేందర్ గారు. ఎవరైనా వ్యవసాయ ఇతర వర్గాల నుంచి కూడా మాట్లాడొచ్చు. నేను క్రమంగా చదువుకుంటూ వస్తున్నాను. మీరు దయచేసి. సార్ నమస్తే సార్. రైతు భరోసా సబ్ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా గత 6 నెలల నుంచి కూడా రైతు బంధు స్థానంలో రైతు భరోసా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత సీజన్ స్టార్ట్ అయిపోయి 2 నెలలు అవుతున్నా కూడా అసలు రైతు భరోసా ఇస్తారా ఇవ్వరనే ఒక మీమాంస కూడా రైతులో కొనసాగుతుంది. అయితే వాస్తవంగా గతంలో కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేదా ఈ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ అనవసరమైన భూములకు రైతు బంధు పేరుతోటి కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని చెప్పేసి చాలా ప్రచారాలలో విస్తృతంగా ప్రచారం చేశారు ఎన్నికల సమయంలో. కానీ అసలు మందు మీ దగ్గర ఉంది, జబ్బు మీ దగ్గర ఉంది, వాటిని సంస్కరించకుండా
రైతుల మధ్య చర్చ పెట్టడం కూడా సరైన పద్ధతి కాదు. 1970లో నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ తీసిన భూములకు కూడా ఇప్పటికి కూడా రైతు బంధు రైతు భరోసా కింద రైతులకు ఇంకా నిధులు పెట్టడం అనేది నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితి. అటువంటి వాటిని సంస్కరించాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖ సబ్ రిజిస్టర్ కార్యాలయం సంబంధించిన వాళ్ళది. వాస్తవంగా గతంలో గ్రామ పంచాయతీ లేఅవుట్లు చేసి ఇప్పటికీ 100 ఎకరాలు 1000 ఎకరాల్లో రైతు బంధు కింద లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ విషయంలో రెవెన్యూ శాఖ కానీ సబ్ రిజిస్టర్ కార్యాలయం కానీ ఇతరత్ర శాఖల సమన్వయంతో సాగులో లేని భూముల్ని తీసి సాగు చేస్తున్న ప్రతి రైతు కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పి కూడా రైతు నుంచి వస్తున్న ప్రధానమైన డిమాండ్. ఒకవేళ కనుక స్లాబ్ సిస్టమ్ కనుక పెట్టగలిగితే 10 ఎకరాల వరకు పరిమితి పెడితే కనుక ప్రతి ఒక్క రైతు కూడా ఒక్కొక్క రైతుకు 100 ఎకరాలున్నా 200 ఎకరాలున్నా కేవలం 10 ఎకరాలు కనుక కటాఫ్ పెట్టగలిగితే మాత్రం సన్న చిన్నకారు మధ్యతరగతి రైతులందరికీ కూడా ఉపయోగపడుతుంది ముఖ్యంగా తెలియజేస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎర్రమూర్తి ముత్తయ్య గారు పాల్వంచ నుంచి. మీ పేరండి? ఎందుకంటే చిట్లు మీరు రాసి ఇచ్చారు, అదే మేము చెప్తున్నాం సార్. చింతకారు పక్కనే ఉంది మండలం, మా ఇంత మట్టి మమ్మల్ని పిలవలేదు సార్. కేవీకే సైంటిస్ట్ గారు ఉన్నారు, రవికుమార్ గారు. నేను మాలాది వాసు మదర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ బట్టి విక్రమార్క గారికి చెప్పేది ఏంటంటే ఆర్థిక శాఖ మంత్రులు కాబట్టి ఇప్పుడు సేద్యం వేసేటటువంటి ప్రతి వ్యక్తికి కూడా రైతు భరోసాని కల్పించాలి. అది రైత కౌలు రైత సేద్యం ఎవరైతే చేస్తున్నారో వారికి రైతు భరోసా ఇవ్వాలనేది నా ఉద్దేశం. అట్లనే సాగులో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి కూడా రైతు భరోసాని ఇవ్వాలి. ఒక రైతు భరోసా కాకుండా ఇంకా వ్యవసాయ పరంగా ఇప్పుడు ఈ రైతు పైన ఖర్చు పెట్టేటటువంటి ప్రతి పైసాని కూడా ప్రభుత్వానికి ఖర్చుగా కాకుండా వాటిని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ గా జాతీయ పెట్టుబడిగా పరిగణించాలని చెప్పి భట్ గారిని కోరుకుంటున్నా. అదేవిధంగా అగ్రికల్చర్ లో మనకు కొనేటువంటి వ్యవస్థలు ఉన్నాయి, ఆత్మ ఉంది. దాన్ని పొలిటికల్ రిహాబిలేషన్ గా కాకుండా అగ్రికల్చర్ టెక్నాలజీని అదేవిధంగా అగ్రికల్చర్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అనుసంధానం చేస్తూ క్రాప్స్ ఈల్డింగ్స్ ఎక్కువగా తీసుకురావడం కోసం దాన్ని మార్చాలని చెప్పి ఇంకా స్ట్రెంథెన్ చేయాలని చెప్పి అదేవిధంగా ఆగ్రో సెంటర్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర వాటిని కూడా ప్రతి గ్రామంలో ఉంచి ఇప్పుడు రైతులు కోరుకున్నట్టు నాణ్యమైనటువంటి విత్తనాలని, నాణ్యమైన ఎరువుల్ని, నాణ్యమైన పురుగు మందుల్ని వాటి ద్వారా నేరుగా రైతులకు సబ్సిడీ మీద అందించేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి అలాగే రైతులకి క్రెడిట్ ఫెసిలిటీస్ పెంచాలని చెప్పి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించడం ద్వారా రైతులు ఎక్కువగా పంటలు పండించేటట్టుగా బ్యాంకుల ద్వారా మాట్లాడి ఏదైతే మనం రుణాలు తీసుకునేటప్పుడు మన దగ్గర క్రాప్ ఇన్సూరెన్స్ బ్యాంకు కట్ చేసుకుంటామో వాటికి సపరేట్ గా రసీదు ఇచ్చి వెహికల్ ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ మనకి వెహికల్ ఇన్సూరెన్స్ ఏ విధంగా వెహికల్ డ్యామేజ్ అయితే మనకి 1 year లోపల వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రొవైడ్ చేస్తున్నాయో అదే రకంగా ఏదైనా క్రాప్ డ్యామేజ్ అయినప్పుడు ఆ రసీదు ఆధారంగా మనకి బ్యాంక్స్ నుంచి నష్టపరిహారం అందేటట్లు రైతులకు కనుక మనం చేయగలిగితే ఇంకా సాగు ఇంకా ఎక్కువగా జరుగుతుంది అని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. ధన్యవాదాలు. మన సైంటిస్ట్ గారు కేవీకే నుంచి రవికుమార్ గారు. సార్ ఎర్రంశెట్టి ముత్తయ్య సార్ మాట్లాడేది నేను. వేరే వాళ్ళు పిలిచాను కదా, రైట్ పిలిచారా? సైంటిస్ట్ గారిని ఒక మాట చెప్పమని ఏంటో. అందరికీ నమస్కారం. వేదికపై ఉన్న అధికారులందరికీ అదేవిధంగా కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులందరికీ కూడా నమస్కారాలు. సో ముఖ్యంగా ఏంటంటే ఈ రైతు భరోసా మీద చిన్న అభిప్రాయం ఏంటంటే సార్, ఆల్రెడీ అందరు ఫార్మర్స్ మనకు కౌలు రైతులు ఉంటారు, అదేవిధంగా మేజర్ ఫార్మర్స్ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే కనుక మనకు ఎంఎస్పీలో కనుక బోనస్ కనుక ఇచ్చినట్లయితే అందరు ఫార్మర్స్ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. దాని ద్వారా ఏంటంటే టెనెంట్ ఫార్మర్స్ కానీ లేకపోతే ఓన్ ఎవరికైతే ల్యాండ్ ఉన్న ఫార్మర్స్కి ఇద్దరికి కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు డైరెక్ట్ అమౌంట్ రూపంలో కాకుండా మేజర్గా ఫార్మర్స్కి ఈ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ చాలా పెరిగిపోతుంది. కాబట్టి స్టార్టింగ్ దగ్గర నుంచి మనకి సీడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్ రూపంలో కనుక ఈ రైతు భరోసాని ఆ రూపంలో కనుక సబ్సిడీ ఇచ్చినట్లయితే ఎవరైతే ఫార్మింగ్ చేసే వాళ్ళకి అసలు ఈ రైతు భరోసా పోవడానికి అవకాశం ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. ఏ పంటకి ఎంత ఇవ్వాలనేది చెప్పగలుగుతావా?
సార్ అన్ని క్రాప్స్ కానీ మేజర్ మన ఖమ్మం జిల్లాలో 5 క్రాప్స్ ఉంటాయి కదా సార్, ప్యాడీ, కాటన్, చిల్లీ అన్ని ఉంటాయి కాబట్టి రైతు భరోసా మనం 15,000 ఏ విధంగా ఇస్తున్నామో అది మన ఒక రీఛార్జ్ రైతు భరోసా వదిలే బోనస్ చెప్తున్నారు కదా. అవును సార్. బోనస్ అన్ని పంటలకి ఏ పంటకి ఎంత ఇవ్వాలో చెప్పగలుగుతావా? అది సైంటిస్ట్ లో లేదు. ఓకే. తర్వాత నేను మార్కెట్ కి తెచ్చి అమ్మను, ఆవిడే వచ్చి నా ఇంటికాడ కొనుక్కెళ్తారు, ఎట్లిస్తావు బోనస్? సో దానికి మనకు కంపల్సరీ మార్కెటింగ్ కి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అరే నేను నా మార్కెట్ కి అమ్మనప్ప, నేను ఎక్కడో అమ్ముకుంటా ఎవడో వచ్చి కొనుక్కెళ్తారు, ఆడికి బోనస్ ఎట్లిస్తావు? అవన్నీ కనిపెట్టు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆవుల వెంకటేశ్వర్లు గారు. దయచేసి క్లుప్తంగా చెప్పండి. నన్ను పిలిచారండి, కూర్చోండి. బుద్ధుడు ఆ పేరు పిలిచారు నాకు. సరే, నెక్స్ట్ మీకు ఇస్తాము. ఎస్ ప్లీజ్. ముత్తయ్య గారు ప్లీజ్ మాట్లాడండి. సభకు నమస్కారం. మన దేశంలో హరిత విప్లవం రావాలని అన్ని రకాల వ్యవసాయ కార్యక్రమాలు చాలా ముందుబడి చేస్తా ఉన్నాం. వ్యవసాయం చేసిన ప్రతి వారికి, పండించే ప్రతి రైతుకు కూడా ఈ ఆర్థిక సాయం, పెట్టుబడి సాయం తప్పనిసరిగా అందాలి. తర్వాత గ్రామీణ ప్రాంత ఏజెన్సీ ప్రాంతంలో కౌలు చట్టం అనేది చట్టరీత్యా అమలు జరిగే పరిస్థితి లేదు ఏజెన్సీ ప్రాంతంలో. ఇంకొక కొత్త సమస్య కూడా ఉంది. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా రైతు, కౌలు రైతు అని మాట్లాడారు. మా ఏజెన్సీ ప్రాంతంలో వచ్చేవరకు అసలు పట్టదారు వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మా తాతల ముత్తాతలు కొనుక్కున్నారు, మా పేరు మీద మారలేదు. మళ్ళీ మేము కౌలుకి ఇచ్చుకున్నాం. మీరు ఇంతకుముందు 2 పేర్లు చెప్పారు, 3 పేర్లు చెప్పాల్సి వస్తుంది. అక్కడ రైతు బంధు ఏది ఏ రకంగా ఇవ్వాలో చాలా ఇబ్బంది ఉంది. భూమి నా పేరు మీద నీకు ఇచ్చుకున్నాను, భూమి నాది, పట్టదారి కార్యమేమో వేరే వాళ్ళ పేరు పట్ట రైతు బంధు పోతుంది. నేనేమో నాకు వ్యవసాయం చేయలేక నేను కౌలుకి ఇచ్చుకుంటా ఉన్నాను. కాబట్టి ఆ రకమైన ప్రాబ్లం అక్కడ ఉంది. నాన్ ఏజెన్సీలోనేమో ఏ రైతు కూడా కౌలు రైతు పేరు మీద రాయడానికి ఇష్టపడలేదు. ఇవన్నీ కలిపితే మిత్రులు కొంతమంది చెప్పినట్టుగా బోనస్ ఇస్తే బాగుంటుందన్నారు. బోనస్ ఇస్తే చాలా మంచిది, కానీ అది ఎప్పుడు కష్టపడి వ్యవసాయం చేసి కుప్పేసి ఊడ్చి అమ్మేటప్పుడు ఆ ఫలితం వస్తుంది. మనం ఇచ్చేదేమో పెట్టుబడి సహాయం, వ్యవసాయం చేసేప్పుడు ముందుకు ఇచ్చేటువంటిది. కానీ పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో నేను వ్యవసాయ నిమిత్తం వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పారు, విత్తనాలు, ఎరువులు ఫ్రీగా ఇస్తున్నారు. ఇచ్చి తర్వాత 12 పంటకు బోనస్ కూడా ఇవ్వటం జరుగుతుంది మన పక్క రాష్ట్రంలో. ఆ రకంగా ఇస్తే బాగుంటుందేమో సార్. దాంతో పాటుగా సార్ చిన్న రిక్వెస్ట్ అండి, వ్యవసాయ దానికి ఈజీఎస్ పనులు కూడా కలిపినట్టయితే రైతుకు మంచి సాయం జరుగుతుంది. తప్పనిసరిగా విత్తనాలు, ఎరువులు, ఈజీఎస్ పనులు కలిపి చేస్తే రైతులు క్యాష్ రూపాయలు ఇవ్వక్కర్లేదు. క్యాష్ రూపాయలు ఇవ్వటం ఏమవుతుందంటే పట్టదారు తన జేబులు వేసుకున్నాడు, క్యాష్ కాబట్టి లెక్కబెట్టి తీయలేదు. అదే మీరు ఎరువులు అక్కడ కావాల్సిన పంటకు ఇచ్చినట్టయితే రైతు తప్పనిసరిగా ఆ కౌలుదారికి ఆ ఎరువులు, ఆ ఈజీఎస్ పనులు ఉపయోగపడి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆవుల వెంకటేశ్వర్లు గారు. సభకు నమస్కారం. రైతు భరోసా పథకంకి మంత్రిమండలి ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి రైతుల నుండి, రైతు సంఘాల నుండి తమ అభిప్రాయాలను కోరినందుకు స్వాగతిస్తున్నాను. ఉద్యోగం ఉత్తమం, వ్యాపారం మధ్యమం, వ్యవసాయం అధమం అని చెప్పి అన్నారు. అంటే ఇవాళ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి పర్వాలేదు, వ్యాపారం చేసే వాళ్ళకి పర్వాలేదు. ఇవాళ రైతుకు మాత్రానికి ఒక వ్యాపారం చేసేవాడికి తను లాభం వేసుకొని సరుకు అమ్ముతాడు, రేటు నిర్ణయించే హక్కు తనకే ఉంటుంది. కానీ రైతుకు మాత్రానికి నిర్ణయించేటువంటి హక్కు రైతుకి లేదు. అందుకనే రైతుకి ఎన్ని విధాలా సహకరించినా నష్టం లేదు. రైతు భరోసా కానీ, అట్లాగనే బోనస్ కానీ, ఇంకా ఏవి పథకాలు అమలు చేసినా అది నష్టం లేదనేది మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ దశాబ్దాల కాలం నుంచి రైతులకి గిట్టుబాటు ధర లేకనే వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది, రైతాంగం ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉన్నది. అందుకనే
ఇవాళ రైతు బంధు పథకం అనేది వచ్చింది. గత ప్రభుత్వం అందరికీ రైతు బంధు పథకాన్ని ఇచ్చింది. అది ఎగతాళైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకే ఇవ్వకుండా అందరికి ఇవ్వటం వల్ల అది ఉపయోగం లేకుండా అయిపోయింది. చాలా మందికి పట్టాలు లేకుండా పేద రైతులందరుగా కూడా భూస్వాముల భూములను ఆక్రమించుకొని సాగు చేసుకునే వాళ్ళకి పట్టాలు లేవు. 100 ఎకరాలు పట్టాలు ఉన్న వాళ్ళకం రైతు బంధు వాళ్ళకు పోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే సాగు చేసేటువంటి వాళ్ళకే చెందాల్సిన బాధ్యత ఉన్నది. అయితే ఒక భరోసా ఇచ్చినంత మాత్రానే రైతు సంక్షేమం కాదు. అందుకని వీళ్ళకి గిట్టుబాటు ధర లభించేంత వరకు మనం కృషి చేయాలి. అందుకని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కనీసం మద్దతు ధర వీళ్ళకి లభించేటువంటి విధంగా చట్టం చేసారాల్సినటువంటి బాధ్యత. ఆ చట్టం కోసం అక్కడ పార్లమెంట్ లోగా కూడా మీ ప్రభుత్వం కృషి చేయాల్సినటువంటి గురువు గారు వెంకటేశ్వర ఇద్దరు ఎంపీలు ఉన్నారు, వాళ్ళు అక్కడ ప్రయత్నం చేస్తారు. అది రైతు భరోసా ఒక మాట చెప్పండి. నిర్దిష్టంగా మేము ఒక 5 ప్రతిపాదనలు మా రైతు సంఘం తరఫున రాతపూర్వకంగా ఇస్తా ఉన్నాం. ఈ రైతు భరోసా అనేటువంటిది కదా రాసింది ఇచ్చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 20 ఎకరాలు భూమి ఉన్న వాళ్ళ వరకు 10 ఎకరాలకి ఎకరానికి 15 చొప్పున ఇవ్వాలి. బోనస్ గా కూడా అన్ని వంగడాలకు కూడా బోనస్ ఇవ్వాలి. సన్న రకాలకి కాకుండా వరి మొత్తానికి అన్ని వంగడాలకి ఇవ్వాలనేటువంటిది డిమాండ్. ధన్యవాదాలు. పేపర్ ఇవ్వండి. పేపర్ ఇవ్వండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ గాదే నర్సిరెడ్డి గారు. నర్సిరెడ్డి. సభకు నమస్కారం. గాదే నర్సిరెడ్డి, పోరంపాడు మండలం, వరంపల్లి బంజారా, పినపాక నియోజకవర్గం. రైతులు అనేవారికి అందరికీ రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ముఖ్యంగా నా చిన్న మనవి ఏంటంటే, వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం వల్ల రైతులు ముందంజలో వ్యవసాయానికి సాగులో సిద్ధంగా ఉన్నారు. అది రైతులకి వరం లాగుంది. నియోజకవర్గానికి ఒకటే పెట్టారు, అది మండలానికి ఒకటి పెడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. మట్టూరు నుంచి అన్ని మండలాలు అన్ని రైతు వేదికలు కూడా కనెక్ట్ చేద్దామని ఈ నెలలోనే ఒక 300 వస్తాయి. ధన్యవాదాలు. మట్టూరు నుంచి వెంకటేశ్వరరావు గారు, వైరా మండల్. ఏం వ్యవసాయం సార్? మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. చిన్నకారు రైతు అనేది కాదండి. రైతు అనేవాడు పెద్ద రైతా చిన్న రైతు అందరూ రైతులే. వ్యవసాయం చేసేవాడంతా రైతులే. నష్టం చిన్నవాడికి వస్తుంది, పెద్దవాడికి వస్తుంది. కాబట్టి మేము అందరినీ పరిగణలో తీసుకొని వ్యవసాయం చేసే భూమి ఎంతవరకు ఉందో అంతవరకే రైతు భరోసా రైతులకే ఇవ్వాలి. ఆ రైతులంటే కౌలు రైతు కాదు, ఓనర్స్కే ఇవ్వాలి. కౌలు రైతుకి ఏమి ఇవ్వాలనేది మీరు ఆలోచించాలి. అది మనుషులుగా ఇస్తారా, దేనిగా ఇస్తారనేది కౌలుదారులకు ఇవ్వాలి. అలాగే. అందుకని నేను రైతు కూలీలు ఆలోచించుకొని ఆయన ఎంతకు తీసుకోవాలని నువ్వు ఎంతకి ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేస్తారు. దేశంలోనే లేవు, రాష్ట్రం మొత్తం మీద లేదు. అదే నేను చెప్తాను. అదే పైగా కౌలు తీసుకునే రైతు బంధు మేమే తీసుకుంటాము, దానికి అభ్యంతరం నేను కూడా వేసుకుంటాం. దానివల్ల అభ్యంతరం లేదు. మాకు కౌలు ఓకే, మాకే ఇబ్బంది లేదు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనకి న్యాయం చేయండి, ఎవరైతే పట్టాదారులు వాళ్ళకు కూడా న్యాయం చేయండి. థ్యాంక్ యూ. మల్లిగా నాగేశ్వరరావు గారు. నష్టపరిహారం అన్నారు. నష్టపరిహారం పెద్ద రైతులకు కూడా వస్తుంది. సీఎం గారు, బట్టి గారు, కేబినెట్ మొత్తం కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా పంట నష్టం ఇన్సూరెన్స్ పథకం కూడా పోయింది ఈ మధ్యకాలంలో. కాబట్టి రైతులు ప్రీమియం కట్టట్లేదు. అప్పు తీసుకునే వాళ్ళకి ఇంతకుముందు కొద్దిగా తీసుకునేవాడు, కానీ ఇప్పుడు అది కూడా వదిలేశారు. కాబట్టి రేవంత్ గారి ప్రభుత్వం ఈ సంవత్సరం అందరు రైతులకి అన్ని పొలాలకి కొంటున్నా కూడా మేమే ప్రీమియం కట్టి బట్టి గారి యొక్క దీంతో అందరికీ నష్టపరిహారం రావడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అది కూడా కొద్ది రోజుల్లోనే మీ ముందుకు వస్తుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ.
స్టేజ్ మీద ఉన్నటువంటి మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు, సభకు నమస్కారం. సభకు నమస్కారం. ఈరోజు రైతు పెట్టుబడి అంటే రైతు సాయం ఏ విధంగా ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకి ఇవ్వాలని చెప్పి ప్రతి రైతుకు కూడా 10 ఎకరాల వరకు రైతు సాయం అందించాలి, 20 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా 10 ఎకరాలు ఇవ్వాలని, అదేవిధంగా 20 ఎకరాలు మించిన వాళ్ళకు కూడా సబ్సిడీలో ఏది పామాయిల్ తోటలేసినా ఇంకో తోటలేసినా కూడా వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా రైతు సాయం ఇచ్చేదానికి ఏ కండిషన్ కూడా పెట్టొద్దు అనేది నా యొక్క అభిప్రాయం. ఈ 10 ఎకరాల వరకు ఇచ్చే దాంట్లో చిన్న రాయి పెద్ద రాయి కూడా ఎకరం 6 ఎకరం బోళ్ళ చుట్టూ తున్నుకునే వాళ్ళు కూడా రైతులు ఉంటారు కాబట్టి అవి కూడా లెక్కేయకోకుండా ఆ విధంగా 10 ఎకరాలకి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా పంచరాయి భూమికి పట్టా ఇచ్చిన, వినాం భూమికి పట్టాలు ఇచ్చున్నా కూడా ఆ రైతులకు కూడా ఈ రైతు భరోసా అందాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా కౌలు రైతులకి ఈ కొంతమంది రైతులు చెప్పారు 5,000 ఇటిచ్చి 10,000 అటిచ్చే, అది కూడా ఒక ప్రాబ్లం ఏర్పడింది. కాబట్టి రైతు కౌలుకి తీసుకునేది ఇంతకుముందు కౌలుదారి రైతు ఇస్తావా అని చెప్పి అడిగేవాడు, ఇప్పుడు రైతే కౌలు చేస్తావా లేదా అని చెప్పి బతిలాడిచ్చేటువంటి పరిస్థితి ఉంది. కౌలు కూడా తక్కువగా అడిగేటువంటి కౌలుదారులు ఉన్నారు. కాబట్టి కౌలుదారికి సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వటం, ఈ గ్రామాలలో ఏది రెవెన్యూ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏఓలు ఉంటారు, ఏఈఓలు ఉంటారు, ఆ గ్రామాన తిరుగుతారు. కాబట్టి కౌలు చేసే రైతులకి 1 సంవత్సరంగా వాళ్ళకి కౌలు పట్ట అంటే ఒక కార్డు ఇచ్చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఆ విధంగా ఇచ్చి పంట నష్టం ఈనాడు వైరస్ తెగులు వచ్చి నల్లి వచ్చి పంట నష్టపోతుంది కాబట్టి ఆ నష్టపరిహారం కౌలుదారికే చెందాలని చెప్పి కోరుతున్నాం. ఆ విధంగా ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఒకటే కాకుండా ఇంకా భవిష్యత్తులో రెవెన్యూ సదస్సులు కూడా ఏర్పాటు చేయాలని. ఎందుకంటే ఒక రైతుకి భూమి ఉంటే పట్టాలో ఏది సర్వే నెంబర్లు తప్పులు ఉన్నాయి, భూమి ఉన్నంత సర్వే నెంబర్లు లేవు, సర్వే నెంబర్లు ఉన్నదానికన్నా భూమి తక్కువ ఉంది. ఆ విధంగా సర్వే చేసి ఆ రైతుకి భరోసా కల్పించేటట్టుగా హక్కుగా ఉండేటట్టుగా ఉండాలా. ఆ విధంగా లేకపోతే తాతల తండ్రుల కానించి పట్టాదారులు వచ్చి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో చుట్టి గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని నాగేశ్వరరావు గారు, కరుణాకర్ గారు, మారం కరుణాకర్ గారు చిన్నపూడి నుంచి. కాదు మాట్లాడిన అందరూ రాసివ్వాలి. సభకు నమస్కారం. ఏదైతే రైతు బంధు ఉందో ప్రతి రైతుకు సీలింగ్ గా 10 ఎకరాలు పెట్టి, కౌలు రైతుకు కూడా 2 ఎకరాల నుంచి 3 ఎకరాల పైన ఉన్నోళ్ళు కూడా కౌలు చేస్తున్నారని చెప్పి కౌలు రైతుకి 7.5 ఎకరాల సీలింగ్ పెట్టి 10 ఎకరాల పైన కౌలు కిట్ ఇస్తే అతను రైతు గిట్ట లెటర్ ఇస్తే మిగిలిన వాళ్ళకు కూడా ఆ కౌలు రైతుకి ఇచ్చేటట్టుగా ఉంటే బాగుంటుందని సజెషన్ సార్. అలాగే రైతు బీమా ఇప్పటిదానిక మండలాల వారీగా క్లస్టర్ చేశారు సార్. అది కానీ ప్రతి రైతుకి పంటకి తను ఏదైతే కట్టాడో, ఏ పంటకైతే కట్టాడో, ఇంట్లో టీవీకి ఎలా ఉందో, ఇంటికి ఎలా ఉందో ఇన్సూరెన్స్, అలా పంట వయసు కూడా రైతు కట్టుకునే విధంగా దానికి వస్తే బాగుంటుంది అనేది. పంట రైతు అనివార్య కారణాల వల్ల ఏదో ఒక విధంగా పురుగు పెట్టో లేకపోతే ఏదో ఒక విధంగా ఇంట్లో టీవీ కాలితే ఎలా అయితే ఇన్సూరెన్స్ వస్తుందో పంట కూడా అలా ఇన్సూరెన్స్ వచ్చే జీవో తీసుకొస్తే బాగుంటుంది. అది ఫైనల్ చేస్తున్నాం రెడ్డి గారు. థ్యాంక్ యూ. వ్యవసాయం చేయని వాళ్ళు ఎవరైనా సలహాలు ఇస్తున్నారా? జర్నలిస్టులు ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? జర్నలిస్టులు వెంకట్రావు గారు ఎవరు రాసిచ్చారు? జర్నలిస్టులు రాసిచ్చాడు మాట్లాడతారు. అదే వాగు కూర్చో. ప్రభుత్వం గతంలో ఇచ్చేటప్పుడు అందరికి ఇచ్చేసి ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొందరికంటే సమస్య వస్తుంది. ఎవరున్నారు? ఏం అనలేదయ్యా బాబు అంటే నువ్వు అనేది మా నోట్లో పెడతావు.
ఒక అప్లికేషన్ సిస్టమ్ పెట్టండి. రైతు బంధుకి నేను అర్హుడిని, రైతు బంధు నాకు కావాలి, ప్రతిదానికి ఒక దరఖాస్తు సిస్టమ్ లేకపోవడం వల్ల ఇప్పుడు నేను సర్వేల ఆధారంగా పాస్బుక్ ఆధారంగా వాడు రైతా కాదా ఎవడో ఒకడు ఆ సర్వేలో రికార్డు ఉన్నది కాకుండా డబ్బులు వేసేస్తున్నారు. ఎక్కడ కొత్త విధానం చెప్పు. అందుకే దరఖాస్తు తీసుకోండి, ప్రతి రైతు నుంచి దరఖాస్తు తీసుకోండి. నాకు నిద్ర ఉంది, నాకు ఇది ఉంది, డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి ఎవరు రైతు అది తర్వాత ల్యాండ్స్ కూడా 4 గ్రేడ్ చేయండి. ABCD 4 గ్రేడ్ చేసి ఫస్ట్ బ్యాచ్ లో 5 ఎకరాలు, సెకండ్ బ్యాచ్ లో 10 ఎకరాలు. ఉద్యోగాలు అందరూ దయచేసి ప్లీజ్ అయిపోవచ్చు. మినిస్టర్ గారు చెప్తారు. మీ దగ్గర ఆర్థికంగా ఉంటే థర్డ్ ఫోర్త్ బ్యాచ్ లో పెద్ద రైతులు కూడా ఇచ్చుకుంటే ఇచ్చుకోండి. దశలవారీగా 5, 10, 15, 5 ఎకరాలు. అట్లాగే వెంకటరావు, థ్యాంక్ యూ. మాట్లాడతారు. నమస్తే సార్, సభకు నమస్కారం. ఇక్కడ సార్ ఈ క్రాప్ విధానం అనేది తీసుకొస్తే సాగు చేసే ప్రతి రైతు కూడా న్యాయం జరిగిద్ది అనేది నా ఉద్దేశం. ఈ క్రాప్ విధానం ఈరోజు టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఏ రైతు అయితే సాగు చేసి ఏ పంట అయితే వేస్తారో ఆ పొలం దగ్గరికి వెళ్ళి మనం నెట్ ఓపెన్ చేస్తే ఆ సర్వే నెంబర్తో సహా వస్తుంది. ఆ సాగు చేసే రైతు వివరాలు, పంట మొత్తం కూడా అప్లోడ్ అయిపోతాయి. ఈ క్రాప్ విధానం అనేది తీసుకొస్తే కౌలు రైతులనే లేదు, అసలు రైతులని ఉండదు, సాగు చేసే రైతులు వస్తారు. కాబట్టి అక్కడ ఈ క్రాప్ విధానం తీసుకురావాలని ముఖ్యంగా మనవి చేస్తున్నా. మాది దాసాపురం గ్రామం. మేము తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉంటున్నాం సార్. మా భూములు ఆంధ్రాలో 1వ సర్వే నెంబర్ నుంచి ఉన్నాయి. కానీ వాళ్ళు మాకు రైతు భరోసా కానీ ఇలాంటి ఏమి ఇవ్వట్లేదు. మనం ఇన్ని డబ్బులు చెల్లిస్తున్నాం, మన యొక్క పన్నులు చెల్లిస్తుంటే మా గ్రామ రెవెన్యూలోనే 250 ఎకరం దాకా ఆంధ్ర వాళ్ళది ఉంది. వాళ్ళకి మనం 10,000 వేయటం మూలంగా బోల్డంత ఆదాయం మంది వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని నిర్ధారణ చేయాలా. ఇంకొక విషయం సార్, ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఉచిత పథకాలు ఏమీ లేకుండా కూడా రైతుల యొక్క ఆదాయాన్ని పెంచే విధానాలు అనేక ఉన్నాయి. మేము సేవ్ ది ఫార్మర్ అని రైతు బడి అనే కార్యక్రమంలో సైంటిస్టులు, విద్యార్థులు వీళ్ళందరినీ పరిగణలో తీసుకొని మేము ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది సార్. ఈ యొక్క పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ని మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. పవర్ పాయింట్ ఒకసారి పట్టుకురా గురువు గారు. ఓకే సార్, థ్యాంక్ యూ. సభకు నమస్కారం సార్. నా ఉద్దేశం ఈ రోజు వ్యవసాయం పెద్ద సంక్షోభంలో ఉంది. కాబట్టి వ్యవసాయం అంతా కౌలు రైతుల చేతుల్లో పోయింది. వ్యవసాయదారులందరూ రైతు బంధు తీసుకొని ఈ వ్యవసాయం చేయకపోయినా నాకు అవసరం లేదు, నాకు రైతు బంధు వస్తుంది, నేను హాయి కూర్చోవచ్చు అనే క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి ఈ రోజు వస్తుంది. కాబట్టి వ్యవసాయం చేసే రైతుకే రైతు బంధు ఇవ్వాలి. రైతు బంధు రైతు బంధు ఇవ్వాలి. ఆయన కౌలు రైతు అయినా పర్వాలేదు, యాజమాన్య అయినా, సొంత భూమి ఉన్నవాడైనా పర్వాలేదు. కానీ వ్యవసాయం చేసే భూమిలో వ్యవసాయం ఎవరైతే కష్టపడి చేస్తారో వాళ్ళకే రావాలి, రైతు బంధు వాళ్ళకే రావాలి తప్ప ఆయన కౌలుకి ఇచ్చుకుంటే కౌలుకి ఇచ్చుకుంటాడు. కౌలుకి ఇచ్చేటప్పుడు నాకు ఈ పథకాలన్నీ వాళ్ళకే పోతాయి అనుకుంటే ఆ రైతే చేసుకుంటాడు. రైతు చేసుకున్నప్పుడు ఆ పంట ఎక్కువ దిగుబడి వచ్చేటట్టు చేస్తారు. అందులో ఎక్కువ మంది రైతులు కూడా ముందుకు వస్తారు. ప్రతి వాళ్ళు కౌలు రైతు బంధు తీసుకోవటం, కౌలు తీసుకోవటం, వ్యవసాయాన్ని పెద్ద నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది. మా గ్రామంలో ఎన్ని ఎకరాల భూమి బీడు భూములుగా ఉన్నాయి సార్. ఎందుకంటే రైతు బంధు తీసుకోవటం, అది గొర్రెలకి ఇయటమో బర్రెలకి ఇయటమో వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. మన ఆహార ఉత్పత్తులు ఎక్కువగా పెంచాలంటే రైతులందరూ వ్యవసాయం చేయాలి. రైతులు అందరూ వ్యవసాయం చేస్తేనే రైతు బంధు ఇస్తామనే ఒక సిస్టమ్ పెట్టాలి. మీరు సిస్టమ్ పెట్టినప్పుడు ప్రతి ఒక్క రైతు వ్యవసాయం చేస్తాడు. ఆ రైతు చేసేట కానప్పుడు కౌలుకి ఇచ్చుకుంటాడు. కౌలుకి ఇచ్చుకున్నప్పుడు వాడికి వచ్చిన అవసరం ఆయనకే వస్తుంది. అందుకని వ్యవసాయాన్ని నిర్వీర్యం చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా వ్యవసాయం భూమిలో ఖాళీ ఉంచొద్దు. ప్రతి ఎకరాన్ని మనం
సాగు చేసే విధంగా ఉండాలి అంటే రైతు వ్యవసాయం చేసే వాడికే భరోసా ఇవ్వాలి. భరోసా పథకం అనేది వ్యవసాయం చేసే రైతుకే ఇవ్వాలి. ఝాన్సీ గారు కరెక్ట్ చెప్పింది, తప్పట్లు కట్టున్నారు. వ్యవసాయాన్ని ఇప్పుడు నిర్వహణ అయిపోతుంది సార్. భావితరాలకి ఆహార ఉత్పత్తులు కూడా తగ్గిపోయే పరిస్థితి ఉంది సార్. వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. మళ్ళీ కొంతమంది సార్ సుబాబులు వేసుకొని జమాయిలు వేసుకొని ఆహారం పంచి భూముల్లో కూడా నాకు రైతు బంధు వస్తుందిగా, నాకు సంవత్సరానికి ఒక 50,000 వస్తాయి, సంవత్సరానికి 3 సంవత్సరాల మీద 1 లక్ష వస్తాయని వ్యవసాయం సుబాబులు జమాయిలు వేసుకొని ఆహార ఉత్పత్తులు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు సార్. అందుకని వ్యవసాయం ఖచ్చితంగా చేయాలి, పంటలు పండించాలి. పంట పండించిన రైతుకే రైతు ఓకే అమ్మా, చెప్పింది అర్థమైంది, రాసుకున్నాం. కరెక్ట్ పాయింట్ చెప్పారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి, అశోపురం నుంచి మాట్లాడుతున్నామండి, అశోపురం మండలం నుంచి. అవును సార్, గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి కూడా 70 సంవత్సరాల నుంచి పాస్బుక్లు ఉండి భూమి అనుభవించి సాగు చేసుకుంటూ వచ్చేటువంటి రైతులు కూడా కొంతమంది పట్టా పాస్బుక్ రాలేదు సార్. ఆ పరిస్థితి వల్ల రైతులు వేరే వాళ్ళ పాస్బుక్లతో ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి వస్తుంది. దొంగల లెక్క ఒక రైతు బంధుకి లేదు, ఒక రైతు బీమాకి అర్హత లేకుండా చాలా మంది రైతులు ఉన్నారు సార్ మా దగ్గర. ఈ పట్టా పాస్బుక్ల వారం వల్ల మా దగ్గర ఈ బ్రోకర్ దందా జరిగింది సార్. అసలు భూమి లేడానికి ఎకరాలు పట్టా పాస్బుక్లు వచ్చి భూమి ఉన్న అసలు పాత పాస్బుక్ ఉండి అనుభవాలు ఉన్న కూడా కొంతమంది పాస్బుక్ రాలేదు సార్. దీని మీద మంత్రివర్యులు కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టాలని చివరిలో చెప్తామన్నట్టు నేను. థ్యాంక్ యూ సార్. తెలంగాణ రైతులు, తెలంగాణ అడ్రస్ ఉన్న రైతులు మాత్రమే తెలంగాణ భరోసా వేయాలి సార్. వెరీ గుడ్. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి ఆ డబ్బులు కట్ చేసి మన కాడ కౌలు చేసే రైతుకి కౌలు రైతుకి ఇప్పించాలని కోరుతున్నాను. అంటే వాడు దొన్నకొండే పడుతుందా? రైతు సోదరులు పేరు చెప్పాలండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పాలి, చేసుకోవాల్సింది. నా పేరు బందపల్లి రజని, కూసుమంచి మండలం, కేశవపురం. గత ప్రభుత్వం ఏదైతే రైతు బంధు అనే స్కీమ్ పెట్టి 100 ఎకరాలకు రైతు బంధు చెల్లించింది, దాని ద్వారా మన ప్రజాధనం మొత్తం దుర్వినియోగం పాలైంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం రైతు భరోసా డబ్బుల కంటే కూడా ప్రతి రైతు వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుకు మేలు జరగాలి అంటే విత్తనాలు, మందుకట్టలు, పురుగు మందులు, సబ్సిడీలు, యంత్రాలు, అలాగే మద్దతు ధర, గిట్టుబాటు ధర కనిపిస్తే రైతుకు ప్రత్యామ్నాయంగా బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. అలాగే ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏదైతే రైతు బంధు కోసం అమ్ముకున్న రైతులు వాళ్ళ పేరు మీద పట్టా పాస్బుక్లు ఉంచుకొని కొన్న రైతులకు ఉన్నాయి. దీనివల్ల ఆర్ఎస్ఆర్ మైనస్ అయింది సార్. మాకు విలేజ్లలో పాస్బుక్లు కానీ భూములు చాలా ఉన్నాయి సార్. మొన్న శ్రీనన్న గారికి కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. కాబట్టి మా సమస్యను తీరిస్తే అంతకంటే రైతులకు కావాల్సింది ఏం లేదు సార్. కావాలంటే రైతు బిడ్డలకి ఇంకా ఏదైతే మన ఎంపీ గారు ఉన్నారు, ఉపాధి హామీ పథకంతో ఏ రైతు దగ్గర పంట లేనటువంటి సమయంలో ఆ కాలువలు ఈ కంటకాల్లో తవ్వించి ఆ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి ఆ యొక్క ఉపాధి హామీ కూలీల్ని రైతుకు అనుసంధానం చేస్తే రైతు కూలీల సమస్య కూడా తగ్గుతుందని నేను అనుకుంటా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. బట్టి గారు మీరు కానించండి, ముగిద్దామంటారా? సార్, మధుర కాన్స్టిట్యూన్సీ దయచేసి ఆగండి. అందరికీ ధన్యవాదాలు, చాలా సంతోషం. క్రాస్ సెక్షన్స్ అంతా అన్ని రకాల, కేవలం రైతాంగ సోదరులే కాకుండా కౌలు రైతులు, పట్టా భూమి ఉన్నటువంటి వాళ్ళు, పంట పండించే వాళ్ళు, జర్నలిస్టులు, డాక్టర్లు, అడ్వకేట్లు, సైంటిస్టులు, అన్ని రకాల ఈవెన్ రైతు సంఘాల నాయకులు, అన్ని రకాల వాళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి సూచనలు, సలహాలు చెప్పారు. ఖమ్మం జిల్లా రైతాంగ సోదరులు అంటేనే చాలా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్. ఆలోచనలో కూడా ప్రోగ్రెసివ్, వ్యవసాయమే కాకుండా ఆలోచనలో కూడా ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వాళ్ళు. మన డబ్బు మన ప్రజలకి సక్రమంగా అందేటట్టుగా, దుర్వినియోగం కాకుండా ఉండేటట్టుగా మీరు చేసినటువంటి సలహాలు, సూచనలన్నీ అన్నీ రాసుకున్నాం పేరుతో సహా. తప్పనిసరిగా అన్ని జిల్లాలన్నీ అయిపోయిన తర్వాత వీటన్నిటినీ క్రోడీకరించి
చట్టసభలో చర్చగా పెట్టి అంతిమంగా ఈ జియో రిలీజ్ చేసేటప్పుడు మీ అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామని తెలియజేస్తూ సభకు వచ్చినందుకు సహకరించినందుకు మీ అందరి సలహాలు సూచనలు చెప్పినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సభని ముగిస్తున్నాం. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్ రైతు బంధుకి ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తే అన్ని ఎకరాలకి రైతు బంధు ఇవ్వాలి. దయచేసి రైతు సోదరులందరూ కూడా మీరు రాసిన ఎవరైతే ఇంకా మాట్లాడలేదో వాళ్ళు రాసిన అన్ని కూడా అక్కడ మీకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళవలసింది, మాకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాలండి. అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేయబడింది ఫస్ట్ ఫ్లోర్ లో, అక్కడికి మీరు వెళ్ళాలి. ముఖ్యంగా ఆల్రెడీ అంత దూరం నుంచి రైతు ప్రజాభిప్రాయం సేకరణ కోసం చేసిన మన గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారికి